చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, మీకు అందరికీ సుపరిచితమైన వచనం చదువుకుందాం రండి. రోమాపత్రిక 8:24. ఏలయనగా చదువునా? మనము నిరీక్షణ కలిగిన వారమై రోమాపత్రిక 8:28 నాయన 24 పట్టుకున్నావు కదా. దేవుని ప్రేమించు వారికి అది 28 ముందు చెప్పి తర్వాత 24 అన్నాను కదా. అదే అప్పుడప్పుడు అట్లా అయిపోతున్నాను నేను. రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపును పొందుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇంతసేపు నిన్ను మహింపరచుకోవడానికి కృపనిచ్చారు. స్తోత్రమయ్యా. ఈ ప్రత్యేక సమయమందు దయచేసి నాతో మాతో మాట్లాడండి. ఇంతసేపు నీ బిడ్డలు ప్రార్థించారు, ఆరాధించారు, పాడారు, సన్నుతించారు, విస్తారంగా నిన్ను మహింపరచుకున్నారు. దయచేసి నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాకందరికీ అవసరమైన ఆత్మీయ సత్యములను బోధించి మమ్మల్ని వృద్ధిపరచమని, ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. వాటి శక్తులు నిర్వీర్యమైపోవునుగాక. నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షమై నీ వాక్కు మాకు వెల్లడగునుగాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కాసేపు ప్రశాంతంగా ఉండి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి బిడ్డలారా. మనం చదువుకున్న ఈ వాక్య భాగం రోమాపత్రిక 8:28 నాకు చాలా ప్రోత్సాహకరమైన వచనం. ఎప్పుడు నేను ధ్యానించుకునే వచనం, మీరు కూడా ధ్యానించుకోవడానికి మీకు మంచిగా ఉపయోగపడే వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అన్నాడు. అంటే మనకు తెలియని విషయం కాదు, ఇది మనకు తెలిసిన సంగతే అన్నాడు. ఏమిటి మనకు తెలిసిన సంగతి అంటే దేవుని ప్రేమించే వారికి అని మళ్ళీ నిర్వచిస్తున్నాడు. ఎవరు వాళ్ళంటే దేవుని సంకల్పం చొప్పున పిలవబడిన వారు. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరికి దేవుని పట్ల ప్రేమ ఉందో, విధేయత ఉందో వాళ్ళందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడు. లోకమత్వంలో ఆయన పిలుపు అందుకుని పరిగెత్తిన వారు కొందరే. ఆ కొందరు దేవుని ప్రేమించే మనసున్నోళ్ళు. అదే కింది వచనం చూస్తే 29, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో ముందుగా వారిని పిలిచెను అన్నాడు. అవునా? పైన ఏమన్నాడు? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి. క్రిందేమన్నాడు? ఈ పిలుపు మూడవ పాయింట్లో వచ్చింది. ముందు 2 పాయింట్లు ఉన్నాయి. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను. ఇప్పుడు దేవుని పిలుపు ఎవరు అందుకున్నారు? లోకం మొత్తంలో దేవుడు పిలిస్తే అందరూ కదలరట, కొందరు కదులుతారట. వారిని ముందే ఎరుగున్నాడట ఆయన. ఇప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని మనందరికీ పిలుపునిచ్చాడు యేసయ్య. నేను ఒక విశ్వాసిని, నేను సువార్త చెప్పేది ఏంది పాస్టర్ల పని కదా అని మనం అనుకోకూడదు. విశ్వాసులందరూ, రక్షణానుభవంలోనికి వచ్చిన వారందరికీ కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డవైతే తప్పకుండా నీ బాధ్యత ఏమిటంటే నువ్వు పొందిన రక్షణ, నువ్వు తెలుసుకున్న రక్షకుణ్ణి నువ్వు ఇతరులకు కూడా పరిచయం చేయాలి. ఇది నీ బాధ్యత. ఇప్పుడు నువ్వు అందరికీ చాలా మందికి చెప్తున్నావు, వాళ్ళేమో మారట్లా. ఎంతమందికి చెప్పావో వాళ్ళందరూ కూడా చాలామంది మారట్లా. నీకు బాధ కలిగిద్ది. ఆయనేమో చెప్పమన్నాడు, వీళ్ళేమో మారి సావట్లేదని నీకు అనిపించిద్ది.
చెప్పి చెప్పి చిరాకు పుట్టి ఖచ్చితంగా నీకు వచ్చే డైలాగ్ అదే, ఎంత చెప్పినా ఈ గుంపు మారి చావట్లేదని. అయితే నువ్వు ప్రకటించినప్పుడు ఎవరు మారతారో ఎవరు మారరో దేవునికి తెలియదా? తెలియకుండానే నువ్వు వెళ్ళి ప్రకటించు అన్నాడా? 100 మందికి నీ జీవితంలో నువ్వు ప్రకటిస్తే ఆ 100 మందిలో ఎవరెవరు మారతారో దేవుడికి తెలుసు. ఆయన తప్పు లేకుండా అందరికీ ప్రకటించమన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ తప్పు చేయడు, అన్యాయం చేయడు. అందుకని ఆయన తప్పు లేకుండా అందరికీ చెప్పండి అన్నాడు. నువ్వు అందరికీ చెప్పినా కొందరే మారతారని ఆయనకు తెలుసు. ఆ మారే వాళ్ళు ఎవరో కూడా ఆయనకు తెలుసు. ఆ ఉన్న కొద్ది మందికి నీ నుంచి వార్త అందాలనే నువ్వు అందరికీ ప్రకటించన్నాడు. అర్థమైందా? అందరికీ ప్రకటించన్నాడు. నువ్వు ప్రకటించే 100 మందిలో 1000 మందిలో ఖచ్చితంగా కొందరు ఉంటారు దేవుని ఏర్పాటులో ఉన్నోళ్ళు, దేవుని ప్రేమించే మనసు ఉన్నోళ్ళు. వాళ్ళని ఇరిగి నీకెందుకు నువ్వు చెప్తా వెళ్ళిపో. ఏం ప్రభా ఎవరు మారట్లేదు, నీకెందుకు, నువ్వు ప్రకటించు, అంతే నీ పని, నేను చూసుకుంటా. మారేవాళ్ళు లేకపోతే ప్రకటించు అని నేను అనను. అది పాయింట్. నీ ప్రకటన విని మారేవాళ్ళు లేకపోతే, రక్షింపబడేవాళ్ళు లేకపోతే నువ్వు ప్రకటించు అని నేను అనను. నువ్వు ప్రకటించు అని నేను అన్నానంటే నీ ప్రకటన విని మారేవాళ్ళు కొందరు ఉన్నారని నేను ఎరిగి ఉన్నాను. నువ్వు ఈ విషయం మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఇది సున్నితమైన పాయింట్. నీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం గుర్తు రాసుకోండి. నీ ప్రకటన విని మారేవాళ్ళు లేకపోతే నువ్వు ప్రకటించు అని నేను అనను. అలా కాకుండా నువ్వు ప్రకటించు అని నేను అంటున్నాను అంటే నీ ప్రకటన విని రక్షింపబడే ఆత్మలు కొన్ని ఉన్నాయి, మారు మనసు పొందే జీవితాలు కొన్ని ఉన్నాయి అని నేను ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉన్నందున నిన్ను ప్రకటించమంటున్నాను అని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన ప్రకటన తీసుకొని మనం ఇతరులకు ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. అలాగూ లోకంలో ఎవరో ప్రకటన చేశారు, మనం పట్టబడ్డాం. ఇప్పుడు మనం ప్రకటన చేస్తున్నాం, మరి కొంతమంది పట్టబడుతున్నారు, రక్షణలోనికి వస్తున్నారు. ఇది మన బాధ్యత. అయితే ఎవరు వస్తారో ఎవరు రారో దేవుడు ముందే ఎరిగి ఉన్నాడట. ఈ బిడ్డ హృదయంలో సత్యం అందితే నా వైపు తిరిగే ఛాన్స్ ఉంది. నీ పేరు చెప్పన్నా? నీ పేరు పెద్దగా చెప్పు. అహరోనా? అహరోను. పాత పేరు కూడా అహరోనే. నాగరాజు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాగరాజు అహరోనుగా మారిపోయాడు, యాజకుడైన అహరోను. స్తోత్రం. తమ్ముడు నీ పేరు? శామ్. రక్షణానుభవంలోకి వచ్చినాక ఉందే, రక్షణ పొందే ఇంతకీ? రైట్. శామ్, నేను లోకంలో నా బిడ్డల చేత ప్రకటన చేయించినప్పుడు అప్పుడు నాగరాజుగా ఉన్న నాగరాజు నిజంగా నాగరాజు పనులే చేస్తుండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నా సత్యం నాగరాజు కందినప్పుడు తప్పకుండా నాగరాజు మారతాడు అని దేవుడు ఎరిగి ఉండి ఆయన వార్త నీ దాకా వచ్చేటట్టు చేశాడు. నా ప్రకటన విని శ్యామ్ మారే అవకాశం ఉందని దేవుడు ఎరిగి ఉన్నందున ఆయన వార్త నీ దాకా వచ్చేటట్టు చేశాడు. ఆయన వార్త నీకు అందకపోతే నీకు విశ్వాసం కలగదు, అసలు ఏసే తెలియదు. తెలిసేటట్టు చేశాడు. ఎందుకో తెలుసా? అది నీ చెవిన పడితే నువ్వు దానికి విధేయత చూపుతావు అని దేవుడు ముందే ఎరిగి డిసైడ్ చేశాడంట. ఈ నాగరాజు శ్యాముల్లాగా ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా ముందే ఎరుగున్నాడు ఆయన. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అతిశయోక్తి అనుకోని అన్యుల్ని పర్వాలేదు, ఎచ్చులు అనుకోని అన్యజనుల్ని పర్వాలేదు, అసలు ఈ సృష్టి నిర్మించిందే మన కోసం. మనం దేవునికి కనబడకపోతే అసలు సృష్టి చేయకపోను. అర్థమైందా? అందరూ నశించిపోయే వాళ్ళుగానే దేవునికి కనపడ్డట్టయితే అసలు సృష్టి చేయడు.
కానీ సృష్టి చేద్దామని దేవుడు సంకల్పించి భవిష్యత్తులోకి చూసినప్పుడు ఆయన సృష్టిలో కోట్లాది మంది ఆయన వైపు తిరిగి ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు ఆయన కనపడ్డారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ జగత్తును నిర్మించాడు, వాళ్ళ కోసమే సమస్తం నిర్మించాడు, వాళ్ళ కోసమే భూమి ఆకాశంలో నిర్మించాడు, వాళ్ళ కోసమే పశుపక్షాదులను, జంతుజాలాన్ని, సమస్తాన్ని, చెట్లని, సమస్తాన్ని కూడా వాళ్ళ కోసమే చేశాడు. తెలుసా మీకు? ఆ పిల్లలు ప్రత్యక్షపరచబడటం కోసమే సృష్టి తేరి చూస్తుందంట మిగులు ఆశతో. అది కూడా అక్కడే ఉంది. అసలు ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము ఎంత అద్భుతమైన ప్రత్యక్షతలు ఉన్న అధ్యాయం అంటే సూపర్ మ్యాటర్ ఉంటుంది అందులో. చూడండి, పైకి చూడండి ఒక్కసారి. 8:23 నుంచి చదువు, లేకపోతే 18వ వచనం నుంచి చదువు నాన్న. మన ఎడల ప్రత్యక్షము కాబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అది సృష్టి మొత్తం కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇంతకీ దేవుని కుమారులు ఎవరు? మీరు కుమార్తెలు కదా, మీరు కదా కుమారులు. మరి సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అంటాడేమిటి? కుమారులే అన్నా, కుమార్తెలు వద్దా? అక్కడ పాయింట్ ఏంటంటే, క్రీస్తు యేసునందు యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు స్త్రీ అనియు పురుషుడనియు భేదము లేదన్నాడు. అందరూ కలిసి కుమారులు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో విచిత్రమైన అంశం ఇది. కొన్నిసార్లు ఏమో పురుషులు స్త్రీలుగా మారతారు, కొన్నిసార్లు ఏమో స్త్రీలు పురుషులుగా పిలువబడతారు. విచిత్రం అది. మిమ్మల్ని కూడా కుమారులు అంటాడు. కొన్నిసార్లు ఏమో పురుషులు స్త్రీగా ప్రవర్తిస్తారు. ఎలాగా? ప్రియుడా యేసయ్యా. స్త్రీ పురుషుణ్ణి ప్రియుడా అనాలి, అవునా? పురుషుడు స్త్రీని ప్రియురాలా అనాలి. కానీ ఇక్కడ అందరినీ కలిపి యేసయ్య ప్రియురాలా అంటున్నాడు. పురుషులు స్త్రీ భేదం లేకుండా ప్రియుడా, ప్రాణప్రియుడా, ప్రియతమా అని మనం ఆయన పిలుస్తున్నాం. అంతేకాదు, ఒక భార్య భర్తకు విధేయత చూపినట్టు పురుషుడు కూడా ప్రభువుకు విధేయత చూపుతాడు. ఈ కోణంలో పురుషుడు కూడా స్త్రీ పాత్రలోకి వచ్చేస్తాడు. అట్లా కొన్ని ఘట్టాల్లో పురుషుడు కూడా స్త్రీ పాత్రలోకి వస్తాడు, కొన్ని ఘట్టాల్లో స్త్రీ కూడా పురుష పాత్రలోకి వచ్చేది. అక్కడే ఆ పాయింట్లోనే కుమారులు అన్నదానిలో మీరు కూడా ఉన్నారు. సృష్టి దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నదంటే ఏంటో తెలుసా? మన కోసమే కనిపెడుతుంది సృష్టి మొత్తం. ఆఖరి వ్యక్తితో సహా, కొంచెం తగ్గించున్నాను, అది ఆపేసి లేకపోతే, ఆఖరి వ్యక్తితో సహా ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, పిలువబడిన వాళ్ళు, దేవుని నిర్ణయంలో ఉన్న వాళ్ళంతా గ్రేడ్ అయిన తర్వాత మనకెలాగైతే మహిమ శరీరం ఇస్తాడో అలాగే ఈ సృష్టికి కూడా మళ్ళా మహిమనిస్తాడట. ఆ మహిమ గల స్వాతంత్ర్యం తాను కూడా పొందటానికి తొందరగా రెడీ కాండ్రాను ఆయన, తొందరగా రాండ్రా అని సృష్టి కూడా తపన పడుతుంది. మీరందరూ రెడీ అయిపోతే, మీరందరూ రూపాంతరం చెంది మహిమ శరీరం ధరిస్తే నేను కూడా మహిమను ధరిస్తాను. మనకెలాగైతే మట్టి శరీరం తొలగి మహిమ శరీరం వస్తుందో అలాగే ఈ భూమి కూడా రూపాంతరం చెందిద్దట. సృష్టి అంటే భూమి, ఆకాశము, నీరు, నిప్పు, వాయువు అనుకోండి. వాటికి కూడా రూపాంతరపు అనుభవం, ముఖ్యంగా భూమి ఆకాశములు సృష్టిలో ప్రముఖ భాగం. అదెప్పుడు జరిగిద్ది? 1000 ఏండ్ల నీతి పరిపాలన అయిపోయిన తరువాత పంచభూతములు మహావేంద్రంతో లయమైపోవును అన్నాడు, గుర్తుందా? పంచభూతములు మహావేంద్రంతో లయమైపోవును అంటే అర్థం ఏంటో తెలుసా? మొత్తం అన్నీ కూడా నిర్మూలము చేయబడతాయి. మరి నిర్మూలన చేయబడితే ఇంకేముంది?
మనం కానీ చనిపోయి భూమిలో పాతి పెట్టబడి మొత్తం నిర్మూలమైపోయినట్టు, ఆ నిర్మూలమైపోయిన దానిలో నుండి మళ్ళీ మహిమ శరీరాన్ని దేవుడు లేపినట్టే, నిర్మూలమైపోయిన దానిలో నుండి మళ్ళీ మహిమగల భూమిని, మహిమగల ఆకాశమును దేవుడు నిర్మిస్తాడు. మనకెలాగూ మహిమ ఉన్నదో వాటికి కూడా అలాగే మహిమ ఉన్నది. ఆ మహిమను అవి కూడా పొందటానికి అవి కూడా మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నవట. ఎవరి కోసం? దైవ కుమారుల ప్రత్యక్షత కోసం. అంటే టోటల్గా అసలు సృష్టి ఎవరి కోసం చేయబడింది ఇప్పుడు చెప్పండి? ఎవరి కోసం? దైవ కుమారుల కోసం. దైవ కుమారులు అంటే ఎవరు? చెప్పుకోవా, గుండెమే చేసుకొని చెప్పొచ్చు. మనమే. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనము, మన అవతారాలు, మన బతుకులు, మనం ఎట్ట దైవ కుమారులం అవుతాం అని మళ్ళీ డౌట్ లేపండి. మనకి అంత సీన్ లేదులే, కానీ యేసయ్య ఇచ్చాడు ఆధిక్యత. ఎవరిచ్చారు? తన రక్తము చేత మనలందరినీ విమోచించి. ఈరోజు చాలామంది బాప్తిస్మానికి వచ్చారండి. ఈరోజు బాప్తిస్మం పొందుట ద్వారా వారి పాపములన్నీ యేసు మీద మోపబడుతున్నాయి. ఇది మొదలుకొని ఇక వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. ఇక నుంచి వారు యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధులై జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటారు, నిత్య జీవానికి వారసులవుతారు. ఈ బాప్తిస్మం అనే విశ్వాస ప్రక్రియ ద్వారా వాళ్ళ ఫాదర్ నేమ్ కూడా మారిపోయింది. నాగరాజు, మీ నాన్న పేరేంది? థామస్ కొడుకు నాగరాజు. ఎందుకట్టయ్యాడో ఏమో మరి, నాకు అర్థం కాల. దేవునికి స్తోత్రం. థామస్ అంటే తోమా కొడుకు నాగరాజు ఎందుకు అయ్యాడు? సరే, తర్వాత ఆలోచిద్దాం. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందావో, మీ నాన్న పేరు ఏంటంటే ఇక థామస్ కాదు, పరలోకమందున్న తండ్రి, దేవుడు. అది ఫాదర్ నేమ్. అందుకే దైవజనుల వాక్యం చెప్పేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా అని తరచు అంటారు. గుర్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా అని ఎందుకు అంటారో మీకు ఒక పట్టాన్ని చెప్తే ఎక్కదు కాబట్టి పదే పదే ఆ మాట అంటే అట్లనన్నా మీ మైండ్కి ఎక్కిద్ది. నేను దేవుని బిడ్డని, దేవుని కొడుకుని, దేవుని కూతుర్ని అని నీ గ్రహింపు ఉంటుందని ఆ పదం వాడతారు దైవజనులు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫాదర్ నేమ్ మారిపోయింది. ఇప్పుడు దేవుని కొడుకువి, కూతురు బాప్తిస్మం పొందిన తర్వాత. అలాగని మళ్ళీ ఆధార్ కార్డులు అది మెన్షన్ చేస్తే ఈ లోకం ఊరుకోదు. దేవునికి స్తోత్రం. నాగరాజు సన్ ఆఫ్ గాడ్ అన్నాడు అనుకో, అయ్యా ఎవరాయా దేవుని కుమారుడు ఎవరాయా అంటారు. కాబట్టి ఆధార్ కార్డులో థామసే ఉంటాడు, కానీ అసలు కార్డులో మాత్రం దేవుడు ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మం పొందక మునుపు నీ తండ్రి పేరు ఏది? జన్మనిచ్చిన శరీర సంబంధమైన తండ్రి పేరు ఉంటుంది. బాప్తిస్మపు అనుభవంలోకి వచ్చిన తర్వాత విశ్వాసమును బట్టి మీరందరూ దేవుని కుమారుని అంగీకరించినందున, ఆయన మాటకు విధేయత చూపినందున మనందరికి ఇప్పుడు దేవుడు తండ్రి అవుతున్నాడు. అది యోహాను సువార్త 1:12 చెప్పిన సాక్ష్యం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అన్నాడు. దాని అర్థం ఏంటి? యేసయ్యను ఎంతమంది అంగీకరించి ఒప్పుకొని చేర్చుకున్నారో, ఆయన మాట చొప్పున మారు మనసు పొంది బాప్తిస్మం పొందారో వాళ్ళకి ఏమేం ప్రయోజనాలు కలుగుతున్నాయంటే, నంబర్ 1, దేవుని కొడుకు, కూతురు అయిపోతున్నారు. ఇక అప్పటి నుంచి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అంతకుముందు కూడా తీసుకున్నాడులే. రక్షణ పొందినాక మరీ శ్రేష్టంగా ఇక పూర్తిగా ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. అప్పటిదాకా ఒక మెట్టు, ఈ బాప్తిస్మపు ప్రక్రియ జరిగిన తర్వాత మరో మెట్టు. ఇది మొదటి లాభం. ఆయన కొడుకు, కూతురు, ఆయన తండ్రి అయిపోతుంది. రెండవది, జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. మూడవది, దేవుడు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవమును, నిరంతరం దేవునితో బ్రతికే జీవితాన్ని భవిష్యత్తులో నువ్వు సొంతం చేసుకుంటావు. రెండవది జీవగ్రంథంలో పేరు, మొదటిది దేవుని సంతానం, మూడవది దేవుడు సిద్ధపరిచిన మహిమ ప్రపంచములో యుగ యుగాలు ఆయనతోనే ఉండిపోతావు.
ఇదేదో మభ్యపెట్టడం కాదు, నిజంగా జరిగిద్ది. అలాంటి కృప మనకి ఇవ్వడానికే సిలువనెక్కాడు. అలాంటి ఏమి లేకపోతే ఆయనకేం మెంటలా? ఎందుకు ఎక్కాలి? పిచ్చి బట్టి ఎక్కాలా సిలువ? పిచ్చి బట్టి ఆ దెబ్బలన్నీ తినాలా? చేతులకు కాళ్లకు శీలలు కొట్టించుకొని ఒళ్ళంతా తూట్లుగా పొడిపించుకొని నాగలి సాళ్ల వలె దున్నబడే కర్మ ఎందుకు ఆయనకి? ఇలాంటి కృప మనకు దొరకాలి. నిత్యము మండే అగ్నిగుండము, దేవుని ఉగ్రత, దేవుని కోపమనే అగ్నిగుండం నుండి మనం తప్పించుకొని దేవుడు సిద్ధపరిచిన ఆ మహిమ ప్రపంచములోనికి, ఆ నిత్య జీవములోనికి మనం చేరాలని, ఈ కృప మనకు దక్కాలని యేసయ్య సిలువనెక్కాడు బిడ్డలారా. యేసయ్య సిలువనెక్కింది అందుకు. ఈరోజు మారు మనసు పొంది రక్షణానుభవంలోనికి వస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా సంతోషకరమైన శుభవార్త ఏమిటంటే, నరకము నుండి నీవు విమోచింపబడుతున్నావు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నావు, నీ ఆత్మ రక్షింపబడుతుంది, పాప క్షమాపణ నీకు దొరుకుతుంది, జీవగ్రంథములో నీ పేరు లిఖించబడుతుంది. అంతేకాదు దేవుని బిడ్డగాను మారిపోతున్నావు. కాబట్టి అందుకు తగినట్టుగా ఇది మొదలుకొని ఇక నువ్వు జీవించాలి. బాప్తిస్మం పొందిన తర్వాత ఇక ఏ జీవితం నిన్ను జీవించమని దేవుడు నీకు నేర్పుతున్నాడో దాన్ని అనుసరించి ఇక నువ్వు బ్రతకడానికి సిద్ధపడాలి. దేవుడే నీకు బలం ఇస్తాడు, దేవుడే నీకు శక్తిని ఇస్తాడు, నా తండ్రి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. నువ్వైతే ఆయనకు అందుబాటులో ఉండాలి, ఆయన చెప్పినట్టు అడుగులు వేయాలి, తప్పకుండా నడిపిస్తాడు. ఇది బాధ్యత. ఓకేనా? ఇలాగా నేను అందరికీ ప్రకటించమన్నాను. ప్రకటిస్తే కొంతమంది కనెక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళు అసలు లేకపోతే నేను సృష్టి చెయ్యను. అలాంటి వాళ్ళు ఉన్నందున వారి కోసం ఇదంతా చేశా. ఈరోజు కూడా ప్రపంచం నాశనం కాకుండా ఉందంటే, నేను లోకంలో ఉన్నప్పుడు పెద్దోళ్ళు అనేవాళ్ళు, ఇంత దారుణమైన పాపాలు జరుగుతున్నా ఇది ఇంకా నాశనం కాకుండా ఉందంటే ఎవడో ఉన్నాడు రా నీతిమంతుడు, వాడి కోసం ఉంచుతున్నాడు రా దేవుడు అనేవాళ్ళు. లేకపోతేనయ్యా ఎప్పుడో నాశనం అయిపోయేది ఇది మొత్తం అనే డైలాగులు విన్నాం. గుర్తుందా? ఎంతమంది విన్నారు ఇలాంటి మాటలు? అది చాలామంది విన్నారు. ఎవరో ఉన్నాడు రా నీతిమంతుడు, వాడి కోసం ఉంచుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. చూడు, ఆ నీతిమంతుడు ఎవడో కాదు, యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడిన మనమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలు మనమే. మన కోసమే ఉంచుతున్నాడు. వాళ్ళు ఎచ్చులు అనుకొని ఎగస్టాలు అనుకొని ఇదే నిజం. దేవునికి ఆహా మీకోసం చేశాడా, ఆహా ఇదంతా మీకోసమా, ఇంకా భూమి నాశనం కాకుండా ఉందంటే మీకోసమా, బా ఏడా మరి ఊడిపడ్డావు అని వెటకారాలు చెయ్యని. వాళ్ళన్నా ఊడిపడ్డది నిజం, అనకపోయినా ఊడిపడ్డది నిజం. ఎక్కడి నుండి? యేసయ్య ప్రక్క నుండి ఊడిపడ్డాం. ఆయనేమో తండ్రి నోట నుండి ఊడిపడ్డాడు, మనమేమో యేసయ్య ప్రక్క నుండి ఊడిపడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటారు? కాబట్టి మనందరినీ ముందే ఎరుగున్నాడు, ఎరిగి డిసైడ్ అయిపోయాడు, డిసైడ్ చేశాడు. ఇక నుంచి వీళ్ళందరినీ కూడా నేను సిద్ధపరచుకోవాలి. ఎవరిని ముందుగా ఎరిగనో వారిని నిర్ణయించను, డిసైడ్ చేశాను. ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచాను. ఎవరిని పిలుస్తాడు? ఇప్పుడు చెప్పండి వరుసగా. ఎవరిని ఎరుగున్నాడో వారిని పిలుస్తాడు. ఓకే, ఏం ఎరుగున్నాడు? ఈ సృష్టిలోనంట అందరి పిల్లల్లో కొందరు పిల్లలు అంట ఆయన్ని ప్రేమిస్తారంట, కొందరు ప్రేమించారంట, కొందరు ప్రేమిస్తారంట. ఆ ప్రేమించే పిల్లలందరిని దర్శించుకొని గ్రేడ్ చేసుకుంటున్నాడు, డివైడ్ చేసుకుంటున్నాడు. రండి, నేనంటే నీకు ఇష్టమా? బాప్తిస్మానికి నీళ్ళలోకి వచ్చినప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు బాప్తిస్మం అంటే ఒక బిడ్డ చెప్తుంది, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, నాకు యేసయ్య కావాలి. ఎందుకని యేసయ్య కావాలంటే యేసయ్య నాకు ఇష్టమైన వాడు. యేసయ్య నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు, నేను కూడా యేసయ్యని ప్రేమిస్తున్నా. నన్ను ప్రేమించి ప్రాణాధికంగా నన్ను ప్రేమించిన నా యేసయ్య నాకు కావాలి, నేను ఆయన కోసం బతకాలి, నేను ఆయనతోనే ఉండాలి అని చెప్తాడు. ఇలాంటి దేవుని ఎడల ప్రేమ కలిగిన బిడ్డల్ని కొంతమందిని చూశాడు ఆయన. చూసిన వాళ్ళని నిర్ణయించాడు. ఈ గుండెలో నా పట్ల ప్రేమ ఉంది, ఈ గుండెలో నా వార్త అందిందంటే ప్రేమ పుట్టిద్ది.
నా మాట అందించానంటే ప్రేమ పుట్టిద్ది. నా ప్రేమ తెలుసుకున్నాడంటే ఇక నన్ను ప్రేమించడం మొదలు పెడతాడు. నా ప్రేమ తెలుసుకుందంటే ఇక నన్ను వదిలిపెట్టదు. ఇప్పటిదాకా నా ప్రేమ అర్థం కాక తిరుగుతుంది పిచ్చిది. ఇప్పటిదాకా నా ప్రేమ అర్థం కాక తిరుగుతున్నాడు పిచ్చివాడు. నా ప్రేమ అర్థమైందంటే ఇక ఎవడిని లెక్క చేయడు, దేన్ని లెక్క చేయడు, వచ్చేస్తాడు నా దగ్గరికి, నాతోనే ఉంటాడు నా కుమారుడు. దూతలతో కూడా మాట్లాడతాడు ఆయన. వాడు అంత చెత్తగా తిరుగుతున్నాడు, వాడు ఎట్లా మారతాడంటే నా వార్త అందలేదు వాడికి, నా మాట అందిందనుకో, నా వార్త అందిందనుకో, ఆటోమేటిక్గా నా వైపు తిరుగుతాడు. చూస్తారా అని చూపిస్తాడు. ఈ కార్యాలను దేవదూతలు కూడా తొంగి చూడగోరుతారు. ఈ కార్యాలు ఎట్లా జరుగుతాయి? వాడు అంత చెత్తగా తిరుగుతున్నాడు, ఎలా మారతాడు? ఈ అమ్మాయి ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తుంది, ఎలా మారిద్ది? అంటే ఆయన వార్త అందినప్పుడు ఆ మాట మనకు వెలుగు కలిగించింది. అప్పుడు మనం దేవుని ఎడల ప్రేమను కలిగి ఉంటాం. నేను తనను ప్రేమించి ప్రాణం పెట్టానన్న వార్త నా కుమారునికి కుమార్తెకు చేరితే చాలు, ఇక వాళ్ళు నన్ను ప్రేమించటం మొదలు పెడతారు అనే గుంపులో నన్ను ఎరిగి ఉన్నాడు ఆయన. కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని ఎడల విధేయత చూపిన మనమందరం ఏ లిస్టులోకి వచ్చామంటే, ఇప్పుడు మీరే చెప్పండి, దేవుని ప్రేమించు వారి లిస్టులోకి వచ్చాం. ఏ లెక్కలోకి వచ్చాం? దేవుని ప్రేమించిన వారి లెక్కలోకి వచ్చాం. దేవుని ప్రేమించబట్టేగా ఎడదాకా వచ్చావు నువ్వు. దేవుని ప్రేమించబట్టేగా దేవుని దగ్గర ఉండాలని బాప్తిస్మం ఉందా? దేవుని మీద ప్రేమ లేకపోతే, దేవుని మీద ఇష్టం లేకపోతే అసలు ఏడెందుకు వస్తావు? బజార్లో మీద తిరుగుతావు. దేవుని మీద ప్రేమ లేకపోతే, ఇష్టం లేకపోతే బాప్తిస్మానికి ఎందుకు వస్తావు? పాపంలో బ్రతుకుతావు. ఆ చెత్త నాకొద్దు, నాకు దేవుడే కావాలని వచ్చావంటే నీకెవరు ఇష్టమైపోయారు? నీకెవరి మీద ప్రేమ కలిగింది? ఏమంటావు? 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా? 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా? సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, నీ సన్నిధి దేవా, నీ సన్నిధి దేవా. బాయ్, నా దగ్గరికి రావాలి, నాతో బతకాలంటే అన్నీ మానుకోవాలి, అన్నీ మానేసేయాలమ్మాయి అంటే ఇవన్నీ సంఖ్యలలా పట్టి పీడిస్తున్నా, వాటిని వదలలేని పరిస్థితి అయినా సరే ప్రభా వదిలేస్తాలే తండ్రి, అన్నీ వదిలేసుకుంటానయ్యా, నువ్వే కావాలయ్యా అని వచ్చి ఆయన పాదాలు పెనేసుకున్నావు చూడు. ఆయనకి తెలుసు నువ్వు ఎన్ని లింకుల్లో ఉన్నావు, అయినా సరే అవన్నీ వదిలేసుకోవటానికి ఇష్టపడే వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నావు. ఇంకా నిన్నెట్టు వదిలిపెడతాడు? నిన్నెట్టు వదిలిపెడతాడు? ఇంకా చెప్పు, ఒక్కసారి చెప్పు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. బాగా చెప్పారు, అద్భుతం. ప్రియులారా, ఇక పాయింట్కి వస్తా. ఇప్పుడు మనందరం ఏ లిస్టులోకి వచ్చాం? దేవుని ప్రేమించు వారిలోకి వచ్చాం. ఇలా ప్రేమిస్తామని ముందే ఎరిగి నిర్ణయించి పిలిచాడు. నీకోసం కనిపెట్టుకున్నాడు, వెతికి వెతికి నిన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న తర్వాత సంగతి ఏంది మరి? నెక్స్ట్, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఇప్పుడు మరి బాప్తిస్మం ద్వారా జరుగుతుంది అదే. అప్పటిదాకా పాపి, బాప్తిస్మం పొందకముందు వీరయ్య బ్రాకెట్లో పాపి. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత క్రొత్త పేరు, క్రొత్త జీవితం, క్రొత్త పేరు, క్రొత్త జన్మ. అసలు పేరు ఎందుకు మారుస్తారు అని కొంతమందికి డౌటు. పేరు మార్చకపోతే పాత పేరు పనికిరాదా అని. ఏమండి, పాతోడు సచ్చాడు, కొత్తోడు పుట్టాడు.
పుట్టినోడికి పేరు మారాలి కదా అన్న లాజిక్ మీద ఆ పేరు పెడతాం. దేవునికి స్తోత్రం. నీళ్ళలో ముంచబడినప్పుడు పాతోడు చచ్చిపోయాడు, తిరిగి లేచినప్పుడు క్రొత్తగా జన్మించాడు. ఇక నూతన జన్మ. ఈ నూతన జన్మ అయినప్పుడు ఇప్పుడు క్రొత్తగా బిడ్డ పుట్టినప్పుడు మరి పేరు పెడతామా పెట్టమా? అట్లాగా ఈ నూతన జన్మకి నూతన నేమ్. ఇప్పుడు పాతది వీరయ్య బ్రాకెట్లో పాపి, ఇప్పుడు క్రీస్తు యేసునందు షాలేము రాజు బ్రాకెట్లో పరిశుద్ధుడు నీతిమంతుడు అని పెట్టేశాడు. ఆయన పెట్టాడు నీతిమంతుడు అని టైటిలు. నేను ఇంకా సంపూర్ణ నీతిమంతుడిగా మార్చబడాల. నా క్రియల్లో ఇంకా కొన్ని అవినీతి కార్యకలాపాలు ఉండొచ్చు. నా క్రియల్లో, నా ప్రవర్తనలో ఎక్కడో చోట కోపతాపాల విషయంలోనో, నోరు జారే విషయంలోనో, కన్ను జారే ఏదో ఒక విషయంలో నేను ఇంకా కొన్ని అనీతి కార్యకలాపాలు కలిగి ఉండొచ్చు. కానీ దేవుని గ్రంథములో నా పేరు ఏమని లిఖితం చేశాడంటే, నా క్రియలను బట్టి గాక తన ప్రియ కుమారుని రక్తమును బట్టి షాలేము రాజు బ్రాకెట్లో నీతిమంతుడు అని రాసుకున్నాడు దేవుడు. ఏమన్నా అర్థమైందా? నీ పేరు కూడా అంతే. నీ పేరేంది మాయ? సరే చెప్పు, నీ పేరే చెప్పు. అంటే ఏం అర్థం అవుతుంది? పెద్దగా చెప్పు. అర్థం కాల. అశ్విత, అదేనా? అశ్రిత. అశ్రు అంటే కన్నీరు. అశ్రిత, ఓకే సరే. పాత పేరా కొత్త పేరా? పాత పేరు. బాప్తిజం పొందావా? పొంది నాకేం పేరు వేస్తేనే మరి ఆ పేరు చెప్పవే. రైట్. అశ్రిత బ్రాకెట్లో పాపి, ఇప్పుడు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడింది. ఇక ఇప్పుడు ఎస్తేరు బ్రాకెట్లో నీతిమంతురాలని రాస్తాడు. ఇది వాస్తవం నాయన. తండ్రి అలాగూ ఆమోదించకపోతే మనకు అసలు పరలోక ప్రవేశమే లేదు. అందుకే పెద్దోళ్ళు పాట పాడారు. ఏమని? చిన్నోడు కూడా పాడాడు, పెద్దోళ్ళు కూడా పాడారు. చిన్నోడిది సెకండ్ పాడతాను, ముందు పెద్దోళ్ళది పాడతాను. నీతిమంతునిగా నీదు ఆత్మతో నీతిమంతునిగా నిన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున పాడుకో. చూపిన నీ కృప నీ మరువలేను. ఓకేనా? ఇప్పుడు నేను కూడా పాడుకుంటా. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నిలిపినందున నీవు చూపిన నీ కృప నీ మరువలేను. నీవు చూపిన నీ కృప నీ మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. దేవునికి మహిమ. ఓకేనా? మనల్ని ఎట్లా తీర్చాడంట? మనం నీతిమంతులం అయ్యామో ఆయన తీర్చాడా? మనం నిజంగా నీతిమంతులమేనా? యేసు రక్తమును ఆశ్రయించినందున ఆ నీతిమంతుని రక్తం మన మీదికి పోసి ఆ రక్తమును బట్టి మన పేరు పక్కన నీతిమంతుడు పరిశుద్ధుడు అని దేవుడు సంతకం పెట్టేశాడు. ఇక ఇప్పుడు మనకు రెండవ పిలుపు ఏంటంటే, ఎటుకూడి చెడిపోయిన మనల్ని చేతబట్టుకొని పరిశుద్ధపరిచి నీతిమంతులు పరిశుద్ధులని పిలిచాడు గనక ఇప్పుడు మనకు ఆయన చెప్పేది ఒక్కటే, నీ గురించి 10 మందికి నేను ఏం సాక్ష్యం ఇచ్చానో ఆ బతకరా. మా వాడు నీతిమంతుడు అని చెప్పాను, నువ్వు మరీ చెడిపోయిన బతుకుతున్నావు, కాస్త మార్చుకోయా అని చెప్తున్నాడు. అది ఇప్పుడు జరుగుతున్న విషయం.
మా అమ్మాయి పరిశుద్ధురాలని చెప్పాను, అమ్మాయి నా పరువు దీవాకు, పరిశుద్ధురాలని చెప్పిన పదానికి తగ్గట్టు బతుకమ్మా అంటున్నాడు. అది ఏమైనా అర్థమైందా? బలవంతం పెట్టట్లా. నీతిమంతునిగా నిన్ను తీర్చాను, పరిశుద్ధురాలిగా నిన్ను తీర్చాను, నీకు ఆ పేర్లు పెట్టాను, అందుకు తగ్గట్టు బతుకు. అలా బ్రతకడానికి నీ వంతు నువ్వు ప్రయాసపడు. నేనిచ్చే శక్తి నేను నా ఆత్మ ద్వారా నీకు ఇస్తా. ఇప్పుడేం చేశాడు? నీతిమంతులుగా తీర్చి మనందరిలోనికి తన ఆత్మను పంపించి అబ్బా తండ్రి అని దేవుణ్ణి సమీపంగా మొరపెట్టేటువంటి అవకాశం తన ఆత్మ ద్వారా మనకిచ్చాడు. కుమారుని రక్తము ద్వారానేమో మనల్ని కడిగాడు, పరిశుద్ధాత్మను మనలోనికి పంపి దేవునికి దగ్గర చేసుకున్నాడు. కుమారుని రక్తం ద్వారానేమో పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించుట ద్వారా దేవుని దగ్గర చనువుగా మెలగటం మొదలుపెట్టాం. అబ్బా తండ్రి, డాడీ, ఫాదర్ అని పిలవటం మొదలుపెట్టాం దేవుణ్ణి. మనకంత సీన్ లేదు, కానీ మనం ఈజీగా పలికేస్తున్నామంటే ఎలానో తెలుసా? మనలో ఉన్న తన ఆత్మ ద్వారా మనం పలకగలుగుతున్నాం. ఈ మాట బైబిల్లో ఉంది. మరలా భయపడుటకు మనం దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. అబ్బా తండ్రి. ఓకే, అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఓకేనా? ఇప్పుడు ఆ పాయింట్ని ఇక పక్కన పెడదాం. రెండు చేశాడు. కుమారుని రక్తం ద్వారానేమో కడిగి పరిశుద్ధపరిచాడు, తన ఆత్మను మనలోనికి పంపించంటే మనలో రెండు పనులు జరిగినాయి. కుమారుని పని జరిగింది, పరిశుద్ధాత్మ పని జరుగుతుంది. ఓకేనా? అమ్మయ్యా ఒక కొలికి వచ్చానయ్యా, తృప్తిగా ఉంది. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు. ఇక ఎప్పుడైతే దేవుని ప్రేమించిన వారి లెక్కలోకి వచ్చామో, దేవుడు మనల్ని పిలిచి నిర్ణయించాడో, నీతిమంతులుగా తీర్చాడో, ఇక మహిమపరచడం మొదలు పెడతాడు. ఇక మనల్ని మహిమకు సిద్ధపరుస్తాడు. బిడ్డలారా, ఇక మనం మహిమ పొందాలంటే, ఘనత పొందాలంటే అది కూడా క్షయమైందా అక్షయమైందా? క్షయమైందా? క్షయమైందంటే పెందలాడిపోయేది, అక్షయమైందంటే ఎప్పటికి పోంది. స్తోత్రం. ఆ అక్షయ మహిమను మనకివ్వడానికి ఇక దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తాడు, సిద్ధపరుస్తాడు. ఎందుకంటే మహింపరచాలిగా. మరి అక్కడన్నీ ఆ వచనాలన్నీ ఆడే ఉన్నాయి. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని అకాయ్ ఏం చేశాడు? యాడికి పోతున్నా? స్తోత్రం చెప్పు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని, జాగ్రత్త, గావు కాకేస్తా, ఎగిరి పడతావు. వారిని మహిమపరచెను. ఇప్పుడు మనల్ని మహిమపరచాలి. మహిమకు మనం సిద్ధం కావాలి. ఆయనకిష్టమైతే భూమి మీద కూడా మహిమపరుస్తాడు, ఆయనకిష్టమైతే అక్కడ కూడా మహిమపరుస్తాడు. ఇక్కడ అక్కడ అసలు ఇంకా చెప్పాలంటే ఇక్కడ మహిమను అసలు దేవుడు లక్ష్య పెట్టాడు, కానీ అక్కడ మహిమను దేవుడు ప్రాధాన్యంగా ఎంచుతాడు. ఎందుకంటే అది అక్షయ మహిమ, అది శాశ్వతమైన మహిమ. దానికి మనల్ని రెడీ చేస్తాడు. ఆ మహిమకు రెడీ చేసే ప్రక్రియలోనే, సోదరా బాగా విను, ఆ మహిమకు మనల్ని రెడీ చేసే ప్రక్రియలోనే తన స్వభావాన్ని, తన వ్యక్తిత్వాన్ని మనలో ఏర్పరచడానికి దేవుడు పనిచేయటం మొదలు పెడతాడు. ఎందుకంటే యేసయ్య స్వభావం, యేసయ్య వ్యక్తిత్వం మనలోనికి రాకపోతే, యేసు మనలో జీవించినట్టుగా మన జీవితాలు మారకపోతే, మరి యేసయ్యకు వచ్చిన మహిమ మనకు రాదు. మరి యేసయ్య ఏం వాగ్దానం చేశాడు? నా పక్కన కూర్చుంటారు మీరు అన్నాడు. ముఖ్యమంత్రి పక్కన పోయి కూర్చుంటావు నువ్వు? సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని లాగా అవతల పడేస్తారు. దేవునికి స్తోత్రం. కూర్చుంటావా నువ్వు? ముఖ్యమంత్రి పక్కన పోయి కూర్చుంటావా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు మీరంటే నాకు చాలా ఇష్టం, మీ పక్కన కూర్చుంటానండి అంటే ఆయన ఒప్పుకున్న సెక్యూరిటీ ఒప్పుకోదు. వీడెవడో తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ అని అసలు ఆయన ఉన్న ప్రదేశానికి రానివ్వరు నిన్ను, అవునా? అదే చంద్రబాబు నాయుడు గారి భార్యనైతే కూర్చొనిస్తారు, ఎందుకు? భాగస్వామి కనుక. అదే చంద్రబాబు నాయుడు గారి కుమారుడైతే, కుమార్తె అయితే కూర్చొనిస్తారు, ఎందుకు? భార్య ఏమో సగభాగం, పిల్లలేమో ఆయన రక్తం. ఈ కారణాన్ని బట్టి వారికి ఆయన యొద్ద స్థానం ఉంటుంది, అవునా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోవాలంటేనే భాగస్వామి లేదా రక్తం, సంతానము అనే అర్హత కావాలి. ఇప్పుడు మనం అసలు విశ్వచక్రవర్తి పక్కన కూర్చోవాలనేది సిద్ధపాటు. విశ్వములో ఈ భూగోళం ఎంత? చాలాసార్లు చెప్పాను నేను, విశ్వంలో ఈ భూమిని పోల్చుకుంటే అణువంత. విశ్వం అంత పెద్దది. మరి దేవుడు ఎవరంటే టోటల్ విశ్వానికే చక్రవర్తి ఆయన. సౌర కుటుంబాలు, నక్షత్ర కుటుంబాలు, నక్షత్ర మండలాలు, నెబ్యులాలు, మిల్కీవేలు, గెలాక్సీలు, మిల్కీవేలు, ఒక్కొక్క దానిలో ఏమేమి ఉంటాయి, ఎన్నెన్ని ఉంటాయి అనేది గతంలో చెప్పా. ఇన్ని కలిపి చూసి వీటన్నిటితో భూమిని పోల్చుకుంటే అసలు ఇవి అన్నీ ఎక్కడ, ఈ భూమి ఎక్కడ అంటే వాటన్నిటితో పోల్చుకుంటే భూమి ఇంత. మీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంత భూమి మీద ఉన్న వాళ్ళకి విశ్వచక్రవర్తి కూర్చునే సింహాసనం దగ్గర కూర్చునే అవకాశం దేవుడు ఇచ్చాడు. విశ్వచక్రవర్తి ఎవరు? అదిగో భూమి. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ వీడియో. ఫస్ట్ భూమిని చూశారు మీరు, అది భూమి. చూస్తూ ఉండండి, ఎటు చూడొద్దు, దానికెళ్ళ చూడండి. నక్షత్రాలు అనుకోండి, అది అవన్నీ కలిసి మళ్ళీ గుట్ట. మళ్ళీ అవన్నీ కలిసి ఒక గుట్ట. అంతటితో అయిపోవాలా? మళ్ళీ ఇంకా చూడు. పిచ్చెక్కి దాని సృష్టి చూస్తే అలాంటి ఆయనతో చేతులాడుతున్నాం మనం. అవన్నీ కలిసి మళ్ళీ గుట్ట. అది అన్ని కలిపి ఒక యూనివర్స్ అని ఇచ్చాడా? అలాంటి యూనివర్సెస్ ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్లు. అయ్యో చూడు, బంతుల్లాగా. అమ్మ నాయను. మామూలు వాళ్ళకి అర్థం కాదు, చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. గుండె పగలటల్లా ఇలాంటి వాటన్నిటికి పైన రారాజాయన. ఆశ్చర్యం ఏంటంటే ఇంత వాటన్నిటికీ అధిపతి అయిన వాడు, లెక్క పెట్టడానికి కూడా వీలు లేనన్ని ప్రపంచాలను నిర్మించినటువంటి వాడు తన పక్కన మనల్ని కూర్చోబెట్టుకోవాలని సంకల్పించాడు. అది మతిపోయే సంగతి. అసలు ఎందుకు ఇంత ప్రేమించామని జనం మైండ్ బి అడిగింది. అదే భక్తులు. ఎందులకు నా పైన ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకు నా పైన ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, భాసిలెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా, భాసిలెను సిలువలో పాపక్షమా. దేవుని గొప్ప నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా,
మరి ఆయన పక్కన కూర్చొని ఆయనతో పాటు మనం పరిపాలనని నెరవేర్చాలంటే మరి తగిన వ్యక్తిత్వం కావాలా లేదా? యేసయ్య పక్కన కూర్చోవాలంటే కుమారులు దాని అర్హత యేసు రక్తమును బట్టి కలిగింది. అయితే వ్యక్తిత్వం కూడా కావాలి, స్వభావ లక్షణాలు కూడా కావాలి. అవి ఉంటే ఆ మహిమ మనకు దక్కింది. యేసయ్య పక్కన కూర్చోవడం కన్నా మహిమ ఇంకేమైనా ఉందా? యేసయ్య సొత్తుగా మారిపోవడం కన్నా ఇంకా గొప్ప మహిమ ఏమైనా ఉందా? అందుకే మనం ఆశించేవన్నీ ఓ పక్కన పెట్టి, మనల్ని ఆకర్షించేవన్నీ ఓ పక్కన పెట్టి ఆయన పోయి ఓ పక్కన కూర్చుంటాడు. నేను కావాలా ఇవి కావాలంట. యేసయ్య నాకు నువ్వే కావాలని వస్తే దా అయ్యొద్దా, వద్దు ప్రభా నాకు నువ్వే కావాలి, అట్లయితే రా అని మొత్తానికి పైకి తీసుకెళ్ళి అడుగు కూర్చోబెడతాడు. నేను చెప్పేది ఏదో కల్పన కథ కాదు, లేఖనం చెప్పిన సత్యం. కాబట్టి ఇప్పుడు ఆ మహిమకు మనం తగిన వారం కావాలంటే ఏం కావాలన్నాను? మనలో యేసయ్య స్వభావ లక్షణాలు కావాలి. దేవ స్వభావంలో మనం పాలివారం కావాలి. దేవుని వ్యక్తిత్వ సౌందర్యం మనకు రావాలి. దేవుని లాంటి దయాగుణం, క్షమాగుణం, సహనం, ఓర్పు, ప్రేమ, త్యాగం, ఆ వ్యక్తిత్వ సౌందర్యం, యేసయ్యలోని గాంభీర్యం అంతా మనకు రావాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసే మనలో నివాసం ఉండాలి. యేసయ్య మనలో నివాసం ఉండాలంటే మనలో నేను అనే స్వయం పూర్తిగా చావాలి. ఇది చావకపోతే ఆయన పూర్తిగా మనల్ని ఆవరించలేడు. ఆయన ఆవరించకపోతే ఆయన పక్కన కూర్చోలేడు. కాబట్టి ఇప్పుడు మహిమపరిచే ప్రక్రియలో, మనల్ని మహిమకు తెచ్చే ప్రక్రియలో ఉతుకుడు కార్యక్రమం అనేది ఉంటుంది. అది పాయింట్. దేవునికి స్తోత్రం. సంపుడు కార్యక్రమం అనేది ఉంటుంది. మాకు తెలుసురా అన్నయ్య నువ్వు ఆడిగే వస్తావని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకేడికి రావాలి? ఉన్న రూట్ అదే. మనల్ని ఆ మహిమకు తెచ్చే ప్రక్రియలో దేవుడు మనలో ఎక్కడెక్కడైతే స్వయం మేలుకుంటుందో అక్కడెల్లా మనల్ని సావగొట్టాలి. అది ఇప్పుడు ప్రక్రియ. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల అది ఒంటిగా ఉండును, చచ్చిన నీడల బహుగా ఫలించును. అందుకే ఇప్పుడు అహాన్ని చంపుతున్నాడు. కొన్నిసార్లు మనలో విర్రవీగే దుష్టత్వాన్ని చంపుతున్నాడు. మనలో కోపాన్ని చంపుతున్నాడు. ఏం చేయాలా? అయిపోతుంది. కొన్నిసార్లు అలాంటి పరిస్థితి కూడా వస్తుంది. కోపం వచ్చి కూడా పక్కన జీవితం చంపుకుంటున్నాను. ఏం చేస్తాం మరి? కాలు చేయి బాగున్నప్పుడు ఎగిరెగిరి తన్నాడు. ఇప్పుడు కాలు చేయి పని చేయట్లా కూర్చున్నాడు. ఇంకా చంపుకోకేం చేస్తాడేంది? కోపం వస్తుంది కానీ చంపుకుంటున్నాను. చంపుకోకపోతే కలబడతాయింది రాలే మరి అంటే అళ్ళు ఎగుతాడు. ఇద్దరు బట్టి లేపాలి. దేవునికి స్తోత్రం కలుగు. మనము దానిని అధిగమించినట్లు దేవుడు మన వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి, మనల్ని పూర్తిగా యేసయ్య వశపరుచుకోవడానికి అడ్డుగా ఉన్న వాటిని ఖచ్చితంగా చంపేయాలంతే. ఆ పని దేవుడే తీసుకున్నాడు. నువ్వు చంపుకోలేవు. నీలో ఉన్న ఎగస్టాలన్నిటిని ఆయన చంపుతాడు. చంపున్నట్లు నీవు పిలవాలి, అవకాశం ఇవ్వాలి. అదే మనం పాడే పాట. అన్ని పాటల్లోనే ఉన్నాయి. నా ప్రసంగం అంతా చాలా వరకు పాటల్లోనే దొరికింది మీకు. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనం ఏమని పాడాం? శరీర క్రియలన్నీ నశింపజేయంటే ఇక శరీరం చేసే పనులన్నీ ఆపేమనే. ఫస్ట్ సారి విన్నప్పుడు అదే డౌట్ వచ్చింది నాకు. అందరితో కలిసి శరీర క్రియల అంటే కాళ్ళు చేతులు పని చేయకపోతే ఎట్లా? కళ్ళు పని చేయకపోతే అన్నీ శరీర క్రియలే కదా. ఇదేంది నేనే పడుకుంటున్నాను ఏంది?
ఏదో తప్పుగా రాసినట్టున్నారు ఈ పాట. వాక్యం తెలియక. శరీర క్రియలు నశింపజేయటం అంటే కాళ్ళు నడవటం శరీరక్రియే. మరి శరీరంలో కాళ్ళు నడవకపోతే ఎట్లా? అదొక క్రియ, అవునా? చూడటం ఒక క్రియ, మాట్లాడటం ఒక క్రియ, శ్వాస తీసుకోవటం ఒక క్రియ, వినటం ఒక క్రియ, గుండె కొట్టుకోవటం ఒక క్రియ. ముక్కు నుంచి శ్వాస తీసుకోవటాన్ని మనం చదువుకున్న శ్వాసక్రియ అని రాసి ఉంటుంది మన పాఠ్య పుస్తకాల్లో, సైన్స్ పుస్తకాల్లో. అచ్చంగా ఆ టైటిల్ మీద ఒక అధ్యాయం ఉంది. మీకు ఐడియా ఉందో లేదో మరి. శ్వాసక్రియ అని ముక్కు లోపలి భాగాన్ని, ఊపిరితిత్తుల్ని వేసి ఆ పటం ఉంటుంది. నేను చదివినప్పుడు ఆ పుస్తకంలో అది ఉంది. అవన్నీ గుర్తులు. శ్వాసక్రియ, నడక ఒక క్రియ, చేతలతో చేయటం ఒక క్రియ. ఇవన్నీ శరీర క్రియలే. శరీర క్రియలన్నీయు నాలో నశింప. మాట్లాడటం ఒక క్రియ. అన్నీ ఆ నశింపజేస్తే ఇక చావటమేగా. దేవునికి స్తోత్రం. అది తెలుగు మీడియం శ్వాసక్రియ పార్ట్ 1. ఇక చాలే. మీరు ఒక్కసారి ఆలోచించండి. నాకు అప్పుడు ఆ డౌట్ వచ్చింది, ఏది పిచ్చిగా పాడుతున్నాం మనం పాట అని. పిచ్చిగా కాదు, వాక్యంలో ఏముందంటే ఇవన్నీ శరీర క్రియలే, కానీ శరీర క్రియలుగా చెప్పబడిన మరొకటి ఉంది. అది ఈ శరీరంతోనే, ఈ చేతులతోనే, ఈ కాళ్ళతోనే, ఈ అవయవాలతోనే చేసే క్రియ. కానీ అది దేవునికి ఇష్టము లేని క్రియ. అది పాపం. శరీర కార్యములు లేక శరీర క్రియలు స్పష్టములై ఉన్నవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, అన్ని దీంతోనే. అక్కడ నశింపజేయమని పాడింది వాటిని. అవి గలతీ 5:19 ఉన్నాయని నాకు తెలియదు. అప్పుడు అందరూ కలిసి నిలబడి ఆరాధన చేస్తుంటే ఈ పదం దగ్గర కూడా డౌట్ వచ్చింది నాకు. పిచ్చోళ్ళేంది పిచ్చిగా పాడుకుంటున్నారు అని అనుకున్నాను నేను. తర్వాత అర్థమైంది, ఇవే కాళ్ళు. కానీ ఈ కాళ్ళతో శరీరాన్ని తీసుకెళ్ళే నడత ఒకటి ఉంది, చెడు నడత అని ఒకటి ఉంది. అది మన మనసుతో నడిచే నడత, వ్యక్తిత్వంతో నడిచే నడత. దానికి కూడా కాళ్ళు ఉన్నాయి. ఈ కాళ్ళు ఎలాగో ఆ కాళ్ళు అలాగే. ఆ చెడు నడత దూరం చేసుకోవాలి, అది నాశనం అయిపోవాలి. చేతులతో చేసే చెడ్డ కార్యములు, చెడ్డ క్రియలు నాశనం అయిపోవాలి. ఈ చేతులతో మనం మంచిగానే ఉండొచ్చు, కానీ ఇంకొక చేతలు ఉన్నాయి. మనం పాడతాం, నా చేతలు మంచివి కాదు, నా నడతలు మంచివి కాదంటే సింపుల్గా చెప్పాలంటే ప్రవర్తన, నా మానసిక స్థితి, నా హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి నేను నడుస్తున్న చెడు నడత, చెడ్డ క్రియలు, నేను చేస్తున్న చెడ్డ క్రియలు, నేను చూస్తున్న తప్పుడు చూపులు, నేను మాట్లాడుతున్న తప్పుడు ఇదే నోటితో ఇదే కళ్ళతో అన్నట్టు. వాటన్నిటినీ నాశనం చేయాలి, వాటన్నిటినీ చంపాలి. చంపి యేసయ్య మనల్ని పూర్తిగా వశపరుచుకోవాలి. మనం యేసయ్య వశమైపోవాలి. నేను ఒక పాట పాడా, మళ్ళీ పాటే, ఏం పర్వాలా, స్తోత్రం. ఆ పాటలో ఏమన్నానంటే, ఆత్మలో నిండిన పరవశమా, అంతరంగాన పరిమళమా, ఎబినేజరా ఎబినేజర్ అనే పాటలో పాడితే వచ్చింది, లేదా రావు పదాలు. ఆత్మతో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నువ్వే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా ఎబినేజరా, నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియజరా ఎలియాజరా, ఆదరించువాడా, ఆదరించువాడా. బాగుంది. ఇక్కడే ఉన్నాను. యేసయ్యని ఎంత అతిశయంగా మాట్లాడాను. ఆత్మలో నిండిన పరిమళమా,
అంతరంగాన పరవశమ నీవే నా వశమా. అంటే అర్థమైంది, నా వశమైపోయావు నువ్వు. ఏమన్నా అర్థమైందా మీకు? నిద్రపోయేవాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి, బాగున్న వాళ్ళు చెప్పండి. ఎందుక కళ్ళు మూసావని నేను అన్నాను అనుకో, కాదన్నయ్య ధ్యానిస్తాను నువ్వు చెప్పింది అనొచ్చు. ఎందుకు వచ్చిన గొడవ? కాబట్టి నేను అడగనులే, కళ్ళు తెరిచి వినలే, ధ్యానం వద్దు. ఎక్కడొచ్చాగా నీవే నా వశమా అని నేను అన్నాను. అది నిజం, యేసయ్య నా వశమయ్యాడు. పరమగీతంలో అదే ఉంది, నా ప్రియురాలా నీ కన్నులతో నన్ను చూడకు, అవి నన్ను ఆకర్షించుకొనుచున్నవి. చాలా చోట్ల నేను నీ వశమైపోయాను అంటాడు. అంటే మనకి యేసయ్య వశమైపోయాడు. ఎందుకు వశమయ్యాడు? నేను ఎచ్చులెచ్చులుగా పాడాను, దేవుడు నవ్వుకొని ఉంటాడు. అవునరా నీకు వశమయ్యానని. స్తోత్రం. నిజమే, నన్నేం దేవుడు తప్పు పట్టాడు. అవునరా నేను నీ వశమైపోయాను. ఎందుకు వశమయ్యావు అంటే నిన్ను వశం చేసుకోవటానికి. అది ట్విస్టు. నేను ఎందుకు నీ వశమయ్యానంటే నువ్వు నా వశమగునట్లు నిన్ను నేను పూర్తిగా ఆక్రమించుకొను. ఓకేనా? ఇది అర్థమైన తర్వాత నాలో నీవు నీలో నేను ఉండాలని అని పాడుకున్నా. దేవునికి స్తోత్రం. హలే. ఇప్పుడు యేసయ్య పోరాటం అంతా కూడా ఏంటంటే మనము ఆయన వశమైపోవాలి. ఇప్పుడు ఆయన మన వశమయ్యాడు, ఓకే. మనమే ఆయన వశం కావట్లా. అప్పుడప్పుడు పక్క వశాలు పోయి తిరుగుతున్నాం, వేరే వశాలకు పోతున్నాం. కోటంలోనే ఆయన వశంలోనే ఉంటాం. అందరూ మహాభక్తుల్లాగా భక్తి ప్రపత్తులతో అంతా దేవుని అధీనంలో, దేవుని స్వాధీనంలో, దేవుని వశంలోనే ఉన్నట్టుంటున్నారు. కూటమైపోయి బయటికి పోగానే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని వశం అయిపోతున్నారు. ఎక్కువ శాతం మంది సెల్లు వశం అయిపోతున్నారు. అట్లా రకరకాల వశాల్లోకి ఎదురు. ఈ అన్ని వశాల్లో నుంచి విడిపించి ఆయన తాను నిన్ను వశపరుచుకోవాలి. నిన్నేవేవి వశపరుచుకునే వాటన్నిటి నుంచి నిన్ను దూరం చేయాలి. వాటన్నిటి విషయంలో నిన్ను చంపేసేయాలి. పూర్తిగా ఆయనే నిన్ను ఆక్రమించుకోవాలి. అది ఆయన మనల్ని ఏలటం అంటే. తనువు నాదిదిగో గైకొనుము యో ప్రభువా, నీ పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు కూడా తీసుకొని అవి నీదు వినతిన్ రవహింప జయుమని భక్తుడైన ముంగమురి దేవదాసయ్య గారు పాడాడు, మహానుభావుడు. దినములే కాదు, నా క్షణములు కూడా తీసేసుకో ప్రభా, నాకంటూ ఒక క్షణం కూడా వద్దు, అన్ని నీ వశంలోకే తీసుకో, నన్ను నీ వశంలోకే తీసుకో. చేతులు తీసేసుకో, కాళ్ళు తీసేసుకో, పెదవులు తీసేసుకో, చూపులు తీసేసుకో, చెవులు తీసేసుకో, హృదయం తీసేసుకో. అమ్మో, అంత సమర్పణలోకి మనం రావాలంటే, అన్నీ అప్పచెప్పుకొని ఆయన వశానికి మనల్ని మనం అప్పచెప్పుకొని అన్నిటిని విసర్జించి బతకాలంటే అది ఎక్కలేని ఎత్తైన కొండ. స్తోత్రం. ఇన్ని ఆకర్షణలు ఇన్ని తట్టుకొని అసలు ఆ కొండ ఎక్కడెక్కుతాం? అందుకే ఒక్కొక్క దాని మీద విరక్తి పుట్టించిన దాకా వైనం చేసి, ఇంకా నాకు ఎవరొద్దు నాయనా, నాకు నువ్వు చాలు అనే కాడికి తెస్తాడు. గ్యారంటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అదే జరుగుతున్న పని. ఎంతమందికి అర్థమైందో ఏమో. కొంతమంది సగం వచ్చారు, కొంతమంది 3 భాగాలు వచ్చారు, కొంతమంది 3 భాగాల 35కి వచ్చారు. నిజమా కాదా? అంతకుముందు నీకు ఇంట్రెస్ట్గా ఉన్న ఇప్పుడు విరక్తి పుట్ల అన్నిటి మీద చాలా వరకు, ఇక మిగిలిన వాటి మీద కూడా పుట్టిస్తాడు అంతే. చివరికి దేవదాసయ్య గారు అన్నట్టు నీ చేత అనిపిస్తాడు. తనువు నాదిదిగో గైకొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. తనువు నాదిదిగో గైకొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు దీసి అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి.
తనువు నాదిదిగోగై కొనుమి యో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణమున నీకై పని చేయ జేతులివిగో. ఎనయంబు నీ విషయమై సొగసుగా జురుకు ధనముతో బరిగెత్త వినయ పాదములివిగో. చేతులు అప్పచెప్పాడు, కాళ్ళు అప్పచెప్పాడు. స్వరమిదిగో గొనుమి వరరాజ నినుగూచి నిరతమ్ము పాడనిమ్ము. స్వరమిదిగో కొనుమి వరరాజ నిన్ను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము. మదియు పెదవులివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. అదండి. అంటే ఏం చేసి ఆ వ్యక్తి తెస్తాడన్నా అనే టెన్షన్ పడద్దు. ఎలా తెస్తాడు నీకు అర్థమైద్దిగా భవిష్యత్తులో. దేవునికి స్తోత్రం. అందుకోసమే నువ్వు ఆయన్ని ప్రేమించావు, ఆయన నిన్ను ఇంకా ప్రేమించాడు కనుకనే నిన్ను మయంపరచాలనుకున్నాడండి. ఆయన ఇక్కడ నిన్ను మయంపరచవచ్చు, అక్కడ కూడా మయంపరచవచ్చు. అదేమో పర్మనెంట్, ఇదేమో టెంపరీ. ఈ టెంపరీ దానిలో కూడా నిన్ను మయంపరచవచ్చు ఆయనకి ఇష్టం అయితే, లేకపోతే శాశ్వతంగా అక్కడ నిన్ను మయంపరచవచ్చు. మొత్తం మీద మాత్రం నీవు ఆయన మహిమను వెతికినట్లే ఆయన నీ మహిమను వెతుకుతున్నాడు. ఇది దేవుని వ్యక్తిత్వ సౌందర్యం. విశ్వానికే చక్రవర్తి అయిన వాడు నీ మహిమ కొరకు ఆశిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, నిన్ను మహిమపరచాలని అపేక్షిస్తున్నాడు. అలా నిన్ను మహిమకు తేవడానికి నీ మేలు కొరకే సమస్తమును కూడా సమకూర్చి జరిగించుచున్నాడు. ఇది ఆ వచనం. ఇంకింతే సంగతులు. ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే అసలు అంశం ఇంకా మొదలు కాల. అంటే మూలవాక్యం ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇక నుంచి ప్రార్థన చేసుకుని అంశం మొదలు పెడదాం అంటున్నా. టెన్షన్ పడకండి, అయిపోయిందిలే. తరువాయి భాగం శుక్రవారం చెబుతా. పాపం ఈరోజు మీకు సెలవు దొరికింది, ప్రశాంతంగా ఏదో దేవునితో కాసేపు గడుపుదాం, ఏదో రమ్మన్నాడు కదా అని మొహమాటానికి వచ్చినట్టున్నారు. అందుకని మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా పెందలాడే పంపించాలని ఫిక్స్ అయ్యా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది చాలా పెద్దది. బాప్తిస్మాలు ఇవ్వద్దు, మీదేం పోయింది, నాకుంది పని చాలా, ఆకలి, నేను నకనకలాడాలి. కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది తమ్ముళ్ళు? ఏమో ఎటెడు తిరిగావు, ఏం చెప్పావు, చివరికి వచ్చి అయిపోయింది అంటున్నావురా నాయన. అంటే అర్థం కాలేదా? దేవుడు మనల్ని ముందే ఎరుగున్నాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, ఇప్పుడు మహిమపరచడానికి సిద్ధపరుస్తున్నాడు. నువ్వు మోకాళ్ళుని ఏంది ప్రభువా నాకు ఈ అప్పులు అంటావు, ఏడుస్తావు, అప్పుల బాధలు తట్టుకోలేక. సైలెంట్గా ఆయన చెప్పేది ఏం తెలుసా? నీ మహిమ కోసం ఏడవగా అంటాడు. ఏం మహిమ? సొక్కా పట్టుకొని లాగేటట్టున్నారు రోడ్ల మీదకి. మహిమ అంట మహిమ, గాలంతా పోయేటట్టుంది. ఏంది మహిమ? పరువు నిలువున పోయేటట్టుంది. మహిమ అంట మహిమ, ఊరికా అరవా మహిమ అంతే. నీ మహిమ కోసమే అంటాడు. ఈ రోగాలు ఏం తండ్రి, ఒకటి పోతే ఒకటి నన్నే వదిలేటట్లు, ఇవి కాజేసేటట్టు ఉన్నాయి. ఏంది ఈ రోగాలు? నీ మహిమ కోసమే అరవాక అంటాడు. మహిమ కోసం. రోగాలు వచ్చి మట్టికి పోయేటట్టు మహిమ కాదు. లేదు, మహిమ వచ్చింది అంతే. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నానైనా జులాయి లాగా, ఏంది నాయన ఈ బతుకు అంటే, ఊరుకో నీ మహిమ కోసం అంటాడు. అవసరంలే అంటాడు. నువ్వు ఏ బాధ అన్నా చెప్పు, ఏ శ్రమ అన్నా చెప్పు, చెయ్యని వచ్చిన ఎత్తిన పడుతున్నాయి తండ్రి, ఏంది నాయన అరవాక్ నీ మహిమ అంటాడు. కొంప కొల్లేరు అయిపోయింది ప్రభా, ఏంది నాయన నా జీవితం, ఏంది ఈ పరిస్థితి,
నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించి సేవించి నిన్ను హత్తుకొని నీ పాదాలు పట్టుకుంటే ఏంది నాకు ఈ బాధ, అరవకు, మహిమ కోసమే అంటాడు. ఇక అంతే, ఏదన్నా కదిలించు, నీ మహిమ కోసమే అంటాడు, నీ మేలు కోసమే అంటాడు. మహిమేమో కానీ ప్రభా అయిపోయేటట్టున్నాను నేను, నీ ఇష్టం అని నువ్వు చెబుతావు. ఆయన అంటాడు, ఏంది అయిపోయేది, నిన్ను అయిపోజేసేది నేనుగా. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నువ్వు సావాలన్నా కూడా నా సెలవు లేకుండా సావలేవు. తాడేసుకున్నా సరే వేలాడబడతా ఉంటమే. తెలుసా మీకు ఆ సంగతి? సెలవైతేనే చావు కూడా. ఆయన సెలవు కాకపోతే, తాళం తీయకపోతే నీ ఆత్మ బోధో. కోమాలైనా సరే గుటకొట్లాడాల్సిందే. స్తోత్రం. ఏందనుకున్నా మరి, తండ్రి ఇదిగో నీ ఆత్మకు నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తాను అనగానే వెళ్ళిపోయాడు యేసయ్య. ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది యేసయ్యకు వచ్చింది అధికారం. ఇప్పుడు యేసయ్య నన్ను తీసుకో అని నువ్వు మొత్తుకున్న సెలవు కాకపోతే తీసుకోడు. ఏం తీసుకో గొడవ, సేవ చేయబా, ఇంకా టైం ఉందిలేపో అంటాడు. బతకాలనిపించట్లేదు తండ్రి. ఈ మనుషులు బుద్ధులు, వీళ్ళ వ్యవహారాలు, ఈ కథ అంతా చూస్తుంటే అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను చస్తే నరకానికి పోతాను, నువ్వే చంపేయి అని మోకాళ్ళేసి నువ్వు కూర్చుంటే ఏంది చచ్చేది? ఆగో పని ఉందిలే, ఆగు, మొత్తం మారుస్తాను, నువ్వు నా పని చేయాలి, ఇంకా సువార్త ప్రకటించాలి, ఆత్మలు రక్షించొద్దు. ఏం బహుమానం పొందుతావు? రేపు అందరూ బహుమానం పొందుతుంటే, అందరూ గణపరచబడుతుంటే ఎరుముఖం వేసుకొని చూస్తావు, నిద్రముఖం, పో పని చేయపో, ఏం పట్టించుకోక నేను చూసుకుంటా అంటాడు ఆయన. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున. దేవునికి స్తోత్రం. దేవా, అందరి జీవితాలు నా బతుకులాగే ఉన్నాయా? ఎందుకునైనా నాకు ఇలాంటి జీవితం ఇచ్చావు? అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు, నా బతుకేంది ఇట్ట తగలబడిందని అడుగుతావు. అందరి అనుభవాలు వేరు, నీ అనుభవాలు వేరు. నీకు ప్రత్యేకమైన అనుభవాలు నేర్పి నిన్ను ప్రత్యేకంగా మయంపరచాలని కోరుకున్నాను. అందుకే ఈ అనుభవాలు నీ మయం కోసమే, నీ మేలు కోసమే. నోరుమయ్య అంటాడు. ఇకంతే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్టు సావటమే. సావటం అంటే ఏదో ఒకటి చేసుకోమని కాదు. నీ స్వీయతలో, సొంత ఆలోచనల్లో, సొంత అభిప్రాయాల్లో నిన్ను నువ్వు మరణమునకు అప్పగించుకుని దేవునే నీలో ఏలనిస్తే, యేసునే నీలో పనిచేయనిస్తే అప్పుడు మహిమ పొందుతావు, మహిమపరచబడతావు. అలాగని భూమి మీద నీ జీవితంలో ఆయన చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తాడు. కొంతమందిని కొన్ని అనుభవాల్లో గుండా నడిపిస్తాడు. ఇప్పుడు అచ్చం నా అనుభవాలు లాంటి అనుభవాలు అన్నీ మీకు రావు. మీ అనుభవాలు లాంటి అనుభవాలు నాకు రావు. ఇప్పుడు మా అమ్మ ప్రసవ వేదన పడి బిడ్డను కంది, ఆ అనుభవం నాకు కావాలనుకుంటాను. 10 జన్మల్లో ఎట్లా జంటుగా పుడితే 10 జన్మలు ఎత్తిన రాదు. అసలు కడుపులో ఆ బిడ్డ కదులుతున్నప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఏ పురుషుడు ట్రై చేసినా కుదరదు. దేవునికి స్తోత్రం. అది అమ్మకే తెలుసు. ఆ నొప్పి, ఆ బాధ, ఆ అనుభవం, ఆ కదలికంతా అమ్మకు మాత్రమే పరిమితం. అట్లాగున మిమ్మల్ని అందరినీ నడిపించడానికి నన్ను దేవుడు తీర్చిదిద్ది నడిపిస్తున్న తీరులో నాకు నేర్పిన అనుభవాలు నావే. అందులో కొన్నే నీకు ఉపయోగపడతాయి, కొన్నే నేను నీతో మాట్లాడతా, అన్నీ మాట్లాడను. అట్లాగే నీ జీవితంలో నీకు దేవుడు నేర్పే అనుభవాలు కొన్ని స్పెషల్గా ఉంటాయి. ఇదేంటి నాకు ఇట్లా అని అనొద్దు నువ్వు. అంతే, స్పెషల్గా నీ రూపం స్పెషల్, నీ జీవితం స్పెషల్, నీ అనుభవాలు స్పెషల్, అంతే.
ఏ ఇద్దరు అనుభవాలు ఒక్కటే కాదు, ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి అందరు బాగానే ఉన్నారు, నేనెందుకు ఇలాగ అనొద్దు నువ్వు. రేపు అందరి మహిమ వేరు, నీ మహిమ వేరుగా ఉంటుంది. ఇది నమ్మితే కోటి చాపట్లు కొట్టి దేవుని మహిమపరచు. రేపు అందరి మహిమ వేరు, నీ మహిమ వేరుగా ఉంటుంది. మరి వద్దా చెప్పు, ప్రార్థన చేస్తా. దైవ చిత్తం నీలో జరగొద్దని చెప్పు, చేస్తా. అలాగే అగునుగా కానీ ఆమెను చెప్పుకో, ఇంటికి పో. అందరిలాంటి జీవితం నాకెందుకు లేదు, అందరిలాంటి ఆరోగ్యం నాకెందుకు లేదు, అందరిలాంటి ప్రశాంతత నాకెందుకు లేదు, అందరిలాంటి సుఖ సౌఖ్యాలు నాకెందుకు లేవు, అందరిలాగా అందరికీ భర్తలు ఉన్నారు, నేను ఎందుకు విధవనయ్యాను, అందరికీ భర్తలు ఉన్నారు, నా భర్త ఎందుకు విడిపోయాడు, అందరికీ భార్యలు ఉన్నారు, నా భార్య పెందరాడు ఎందుకు పోయింది, అందరికీ భార్యలు ఉన్నారు, నా భార్య ఎందుకు విడిపోయింది, అందరికీ పిల్లలు ఉన్నారు, నేను ఎందుకు గొడ్రాలనయ్యాను. ఎక్కువ శాతం మన బాధ అంతా కూడా ఇప్పుడు మన సమస్యలతో పాటు ఎదుటి వాళ్ళని చూసి ఇంకా ఎడుతుంటాం. నాకు పిల్లలు లేరన్న ఫీలింగ్ కాదు, వాళ్ళకుందరన్న బాధ. ఎక్కువ శాతం వేడిపో అందరికీ ఉద్యోగాలు వచ్చినా నాకు రావట్లేదు. అందరూ నాకు అందరికి వచ్చినా నాకు రాలేదు, అందరికి ఉంది నాకు లేదు, అందరికీ సొంత ఇళ్ళలోనే నాకేం అద్దె కొంపలు తిరగలేక చేస్తానా, సామాన్లు మార్చుకోలేక చేస్తానా. రాదా ఇలాంటి ఫీలింగ్? రాదా ఇలాంటి డౌట్స్ రావా? అందుకే చెప్తున్నాను, అందరికి ఉన్న అనుభవాలు వేరు, నీకున్న అనుభవం వేరు. రేపు అందరికి వచ్చే మహిమ వేరు, నీకొచ్చే మహిమ వేరు. చెయ్యనీయవయా, ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయని, నిన్ను ఆయనకి ఇష్టమైన అనుభవాల్లో కూడా పోనీ, నిన్ను తీసుకెళ్ళని. అందుకు తగిన మహిమ నీకు ఉంటుంది, ఆ గ్యారంటీ, అందులో డౌట్ లేదు. నేను ఎన్నోసార్లు సమాజంలో ఉన్న వ్యక్తులను చూసి నన్ను నేను చూసుకొని, ఎదవలు ఉంటారు కానీ, ఎదవ బతుకులు ఉంటాయి కానీ ఇంత ఎదవ బతుకు ఎవడికి ఉండదు అనుకున్నా. కొన్నిసార్లు దేవుని దగ్గర ఏకాంతంగా పోయి కూర్చొని, నాలాంటి వాడు బ్రతికి ఉండటం అనవసరం ప్రభువా, నా ప్రాణం తీసుకో, నా అంతటా నేను చేస్తే నరకానికి పోతా, నువ్వు తీసుకో. నేను ఒక విశ్వాసిగా దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు నాకు ఎదురైన ప్రతికూలతల్లో నేను దేవునికి చేసిన ప్రార్థన అది, నన్ను తీసుకో, నేను తట్టుకోలేని ఈ బాధ, నాకు చాలా వేదనగా ఉంది, నా వల్ల కాదు, తీసుకో. నేను అడిగానంటే మీరు నమ్ముతారా? కానీ అడిగా, ఆ బాధలను బట్టి. నాకేం తెలుసు దీని వెనక ఒక మహిమ దాచబడి ఉందని? నా కళ్ళ ముందు కనపడుతున్న సీనే నాకు విరక్తి పుట్టించింది, నరకంలాగుంది, నాకొద్దు, అసలు ఈ బతికే వద్దు. నిజంగా దేవుడు ఆమెను ఉంటే అప్పుడే తెచ్చేవాడిని. స్తోత్రం. 2004, 2005లోనే పోయేవాడిని. ఆయన ఆమె నల్ల. అందుకే కొన్ని ప్రార్థనలు వినకూడదు మనకి దేవుడు, అసలు మనకు మంచిది. విన్నాడా సత్తం? స్తోత్రం. వినకూడదు కొన్ని. వినలా నా ప్రార్థన, వినలా. నోరు మీరా ఏం మాట్లాడు, మౌనం. అదేమంటే ఈ వచనం కనపడుతుంటుంది, మేలు కలుగుటకు సమస్తం సమకూడు జరుగును. బాగా మాకు రెండు పక్కల వాయించినట్టుంది. మేలు మేలు మేలు, ఊరుకోయా నువ్వు. మేలు అంటే మేలు, ఏం మేలు? చచ్చిపోతుంటేడా. ఈ బాధలో నేనుంటే తడకు ఒకళ్ళు వచ్చి వాళ్ళ బాధలు నాకు చెబుతారు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావయ్యా, నా బాధ వినే ఓపిక నీకే ఉందయ్యా, కూర్చోయ్యా, వాళ్ళు అంత చెప్పుకోవాలి అని కూర్చోబెట్టి వాళ్ళు ఏడిచి నేను ఏడిచి వాళ్ళు ఏడిచి 2 గంటలు సాగు కొడతారు. అంతా అయిపోయిన తర్వాత చూసావా ఎంత బాధ ఉందో అంటే నేను అంటాను, ఇప్పుడు దాకా చెప్పింది మధ్యలోకి అని చెబుతాను నేను. నువ్వు రోలువి, నీకు ఒక పక్కే దంపుడు, నువ్వు ఇప్పుడు దాకా చెప్పింది మధ్యలోకి, నాకు 2 పక్కల వాయింపుడు, పని చూసుకొని పంపిస్తాను నేను. ఇక నా బాధలు మొదలు పెట్టగానే, అవునా అట్టయితే నేనే బాగుండగా మరి అదే ఇక బో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అదే నేనే సద్దామా బతుదా, నేనే విలవిల్లాడుతుంటే నాకు వచ్చి తెగ చెబుతున్నాను నువ్వా. నువ్వే బాధలు తల్లాడుతుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నీ దగ్గర కూర్చొని వాళ్ళు ఎడుతుంటారు, నీకు నవ్వు వస్తుంటుంది. ఇప్పుడు దాకా నేను ఎడుతూ కూర్చుంటే ఏమేవర్రా నాయన నా దగ్గరకు వచ్చి నా బాధలు నాకు చేస్తుంటే నేను ఏమొచ్చి ఏమో గందరగోళం. ఉన్నాయా మీకు అనుభవాలు? ఉన్నాయా? ఇంకా చెప్పాలంటే స్పెషల్గా మనం బాగా గందరగోళంగా ఉన్నప్పుడే తెగొస్తుంటారు మన దగ్గరికి, అదొక శోధనలాగా. ప్రశాంతంగా ఏడవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంతమందికి ఉంది అనుభవం? పరీక్ష పెట్టినట్టు వస్తుంటారు, అప్పుడే వస్తుంటారు, మనం ఫీల్ అవుతున్నప్పుడే వస్తుంటారు.
ఇక అన్ని మానుకొని ఏ ఫీలింగ్ లేనట్టు ఏదా అనాల్సి వచ్చింది. అవునా? ఇంకేం చేయాలి? ఇక మన బాధలన్నీ మర్చిపోయి వాళ్ళ బాధని వాళ్ళు ఓదార్చి ధైర్యపరిచి వాళ్ళు అటు బాగానే వాళ్ళందరినీ ధైర్యపరిచిన తర్వాత దేవుడు మాట్లాడుతూ, ఇప్పుడు దాకా వచ్చిన మనిషిని ధైర్యపరిచావుగా, దేవుడు ఉన్నాడు నీకెందుకు అద్భుతాలు చేస్తాడని, మరి నీకు లేనా నేను అంటాడు. ఆ మనిషికి చెప్పావు కదరా ఇప్పుడు దాకా, ఆయన ఉన్నాడు, ఆయన అద్భుతగాడు, ఆశ్చర్యగాడు, అట్ట చేస్తాడు ఇట్ట చేస్తాడని చెప్పావు కదరా, మరి నీకు నేను లేనా? ఉన్నావులే కానీ ఏందో అర్థం కావట్లేదు బ్రదర్, నోరు మీరా నేను చూస్తాను. మేలు కోసమే సమస్తము సమకూర్చి జరిగిస్తుంది. నీకెందుకు మౌనంగా అంతేనటవా? అసలు అట్లా మాట్లాడి ఎన్నిసార్లు ధైర్యపరిచాడో. ఎప్పుడన్నా చూడు ఇదే వచనం కనపడుతుంటుంది. మేలు కోసమే, అవసరాన్ని బట్టి, నీ మహిమ కోసమే, బాగుందేడా అని నేను. తర్వాత అన్నీ నెరవేర్చినాక ఆ మాటలన్నీ పాటలయ్యాయి. ఆయన నాతో మాట్లాడిన మాటలన్నీ, చూపించిన వచనాలన్నీ పాటలయ్యాయి. అయ్యాయి ఈ పాటలు. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము, మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము. మన దేవుడు కలిగి ఉన్నది మహాజ్ఞానము. యేసుని క్రియలన్నీ మన మంచి కోసము, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి చిరుగుచున్నవి. నిజంగా దేవుడు నడిపింపుల్లో కొన్ని చేదైన అనుభవాలు ఎదురైన ఓర్చుకొని మనం కానీ నిరీక్షిస్తే ఆ నెక్స్ట్ స్టెప్లో దాచిన మహిమ ఏదో మన కళ్ళ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు. మనకేమో తపన ఆగదు. ఇప్పుడు వచ్చిన గొడవంతా అది, తపన ఎక్కువ. ఎండాకాలంలో తపన మావులే, ఎనీ టైం తపనే, అన్న అయిపోవాలి ఇప్పుడే. మనం తపన పడ్డామని దేవుడు తపన పడ్డాం. నువ్వెంత తపన పడినా సరే ఆయన మౌనంగా ఉంటాడు. ప్రభా సాయం చేద్దాం లేపో అంట. ఎప్పుడు నాయన నీకు చేస్తా లేపో. నువ్వు టెన్షన్ పడ్డావు, దేవుడు టెన్షన్ పడ్డు. నువ్వు గందరగోళం, దేవుడు గందరగోళం వాడు. నువ్వు ఆత్రపడుతున్నావు, దేవుడు ఆత్రపడ్డు. నింపాది కూర్చుంటాడు, సిద్ధిలాసంగా నవ్వుతాడు, అన్నీ చూస్తుంటాడు. నడిపించి ఒక్క మలుపు తిప్పుతాడు, మైండ్ పోయిద్ది అంతే. నడిపించి గందరగోళం గజిబిజి ఒక్క టర్నింగ్ అట్ట తీసుకుంటాడు అంతే. ఆశ్చర్యం కలిగితే భక్తులందరిని అంతే, నన్ను అంతే. రకరకాల అనుభవాలు నడిపించి ఒక్క మలుపు అట్ట తీసుకున్న మలుపు ఇంతవరకు ఇంకొక మలుపు అన్నట్టు లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి సహాయం చేసి, ఇక ఏ మలుపు తీసుకున్నా అర్థమవుతుంది. స్టార్టింగ్ అర్థం కాక జుట్టు పీక్కున్నా, ఇప్పుడు ఇక ఏ మలుపు తీసుకున్నా దీని వెనకేదో ఉంది, దీని వెనకేదో ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే నా పక్కన ఉన్న వాళ్ళు జీవితం వాళ్ళు దడపడుతుంటే ఏం దడపడకండి, దీని వెనక ఏదో ఉంటలేరా, ప్లాన్ ఉంటలేరా, ప్రణాళిక ఉంటలేవా అని ఇప్పుడు చెప్తున్నాను. అదే అర్థం కాకపోతే అది. కాబట్టి మీరు కూడా అనుభవజ్ఞులై మీరు ఎదుర్కొనే వాటిల్లో కూడా మీరేమనాలి, అవసరాన్ని బట్టి విడిపించిన స్తోత్రం, విడిపించకపోయినా విడిపిస్తే ఇక్కడ మహిమ, విడిపించకపోతే అక్కడ మహిమ. ఆయన ఇష్టం. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల నిన్ను కాచుకుంటాడు, కన్న
తండ్రిలా తోడు నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు. ఏమండి ఆ అనుభవాలు నాకు లేకపోతే నేను ఇంత భరోసా నీకు ఎలా ఇవ్వగలుగుతా చెప్పు? నిన్ను ఎలా ఓదార్చగలుగుతా? నేను ఎలా ప్రోత్సహించగలుగుతా? అసలు ఒక్కోసారి కొంతమంది అయితే అసలు ఆశలన్నీ కోల్పోయి పూర్తిగా నిరాశ ఊబిలోకి పీకల దాకా దిగిపోయి వస్తారు. అయినా సరే మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ ఊబిలోంచి బయటికి లాగి దేవునికే స్తోత్రం అనుకుంటూ పోయేటట్టు చేయాలి. వాళ్ళని నిరీక్షణను వాళ్ళకి అందించాలి. అనుభవం నాకు లేకపోతే, ఆ అనుభవాలు నాకు రాకపోతే నేను ఎట్లా నిన్ను ఎంకరేజ్ చేస్తాను, ధైర్యపరుస్తాను, నిరీక్షణ కల్పిస్తాను, ప్రోత్సహిస్తాను? ఇది నాకు రావాలంటే ముందు దేవుడు నడకేందో, దేవుడి ఆపన్న హస్తమేందో, దేవుని ఆదరణ ఏందో నేను ప్రాక్టికల్గా అనుభవించాలంటే ముందు ఐగుప్తీయులు నన్ను తరవాలి, ఎర్ర సముద్రం అడ్డు రావాలి, మధ్యలో ఎరక్కపోవాలి. అప్పుడు ఆయన బలమైన బాహు సముద్రాన్ని ఓపెన్ చేయాలి, నన్ను బయటేయాలి. ఆ తర్వాత నేను స్తోత్రం చేయాలి, జనాలకు సాక్ష్యం ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే అటు ఐగుప్తీయులు తరవాలి, ఇటు పక్క ఎర్ర సముద్రం అడ్డు రావాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత తంబురు తీసుకొని పాట పాడాలి. ఎంతమందికి అర్థమైంది నిజంగా చెప్పండి? అందుకే సమస్తము సమకూడి అన్న కాడ సమస్తము అన్న దానిలో నీ నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, గెలుపులు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి, మేలులు ఉన్నాయి, కీడులు ఉన్నాయి. అయితే నష్టము లాభము మేలు కీడు గెలుపు ఓటమి అన్నది లేదికా. నష్టము అన్న కాడ మేలే అని రాసుకోవాలా, కీడు అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా, ఓటమి అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా, కార్యం జరగలేదు అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా. అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చినట్టే వచ్చిపోయింది అన్నయ్య అనుకుంటూ వచ్చి దోషెల్లెమ్మ. అప్పుడు నేను చెబుతా, ఏం పలా దరిద్రం వదిలిపోయింది అనుకోమ్మ, మేలే అని చెబుతా. అదేందన్నయ్య అమ్మాయి సంబంధం పోతే మేలే ఏందన్నయ్య అంటే, వాడు ఎంత దరిద్రుడు నీకేం తెలుసు, దేవుడు తప్పించాడు అనుకో అంతే. మేలే అందలేదు మేలే, రాలేదు మేలే, కాలేదు మేలే, జరగలేదు మేలే. 8,000 జాబ్ రాలా నా బతుకు అన్నా, చీనా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి. మేలే అన్నా నేను. ఏ మేలన్నా 8,000 ఉద్యోగం రాలేదని నేను ఎడుతుంటే మేలంటావు. ఏమన్నాయన్నా నాకు దేవుడు నేర్పింది అది, మేలేపో ఏదో ఒక మేలుకే నిన్ను అంటే. మళ్ళీ 2-3 నెలల వ్యత్యాసంలో మళ్ళీ వచ్చాడు. అన్నా దేవుడు జాబ్ ఇచ్చాడు, మొదటి శాలరీ 19,000 అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దాదాపు ₹1,00,000 తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 8,000 జాబ్ పోయింది మేలే, అవునా కాదా? అదే వచ్చి అందులోనే కూర్చుంటే దీనికి ట్రై చేసేవాడు కాదు, ఇది వచ్చేది కాదు. అబ్బాయి ఇప్పుడు కూడా పాపం ఏ 10,000 12,000 తీసుకుంటా ఉండేవాడు. ఇప్పుడు చెప్పండి, 8,000 ఆగిపోవటం మేలా కాదా? ఆయన ఇంతే జీవితాడు ఓదార్పు కోసం అంటే, నేను ఓదార్చాలని నాకేమైనా ఇది అయింది? నేను చెబుతున్నా, దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు చెప్తున్నాను నేను. అది భూమి మీద అయినా అక్కడైనా దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు? ఎందుకు విరక్తి చెందుతున్నావు? ఎందుకు విసుగు చెందుతున్నావు? గతంలో నలిగావు, దేవుడు ఒక మలుపు చూపించాడు, కార్యం జరిగింది. ఇప్పుడు ఇంకొక మలుపులో శోధన వచ్చిందా, ఇంకొక టర్నింగ్ తీసుకుంటాడు దేవుడు. ఓపికతో ఆయన దగ్గర కాచుకో, అంతేగాని అధైర్యపడవా, కృంగిపోవా, సాతానికి అవకాశం ఇవ్వకు, నిరాశ విభులోకి దిగజారిపోవాకు. అంతా నీ మహిమ కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నది. అందరి లైఫ్ ఇలాగుంది, అందరు బాగున్నారు, నా జీవితం ఎందుకని అనుకోవద్దు. అందరికి ఇచ్చే మహిమ వేరు, నీకు ఇచ్చే మహిమ వేరు. దేవుడు నన్ను స్పెషల్గా నడిపిస్తున్నాడంటే నాకు ఇచ్చే స్పెషల్ నాకు ఇస్తాడు, ఆయనకే స్తోత్రం అనుకుంటే సాగిపో. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు? ఎంతమంది నేను చెప్పిన సంగతి అర్థమైంది?
ఎంతమంది ముగించమంటున్నారు? అమ్మో ఎంత చురుకో మీరు. ఇంకా దానిలే పాపం, చాలా షార్ప్ అండి. టపి మందించేశారు చేతులన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఇప్పుడు 2 చేతులు ఎత్తి చెప్పండి. ఇప్పుడు ఒక ప్రశ్న రేజ్ చేసి శుక్రవారం సమాధానం ఇస్తా. దేవుని ప్రేమించు వారికి మేలుగులగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అని ఉంది కదా. ఈ ఒక్క మాటే కాకుండా దేవుని ప్రేమించే వారికి ఇంకా బహువిధములైన లాభములు లేఖనం చెప్పింది. దేవుని ప్రేమించే వారికి దేవుడు స్పెషల్గా కొన్ని సిద్ధపరిచాడంట. అవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు, కానీ మనకైతే తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. చాలా సంగతులు సిద్ధం చేశాడు దేవుడు ఆయన ప్రేమించే వాళ్ళకి. అలాగే దేవుని ప్రేమించే వారికి జీవ కిరీటం అన్నాడు. దేవుని ప్రేమించే వారికి సమకూర్చే పని పాపాత్ముడికి నిర్ణయిస్తాడని చెప్పాడు. దేవుని ప్రేమించేవాడిని లోకము అనే ఉరి నుంచి దేవుడే కాపాడతాడు అని చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు తప్పిస్తాడు అని చెప్పాడు గ్రంథం. ఈ మొత్తం బైబిల్లోనే ఉన్నాయి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. 91వ కీర్తన, అతడు నా నామం నిరిగిన వాడు కనుక గొప్ప చేసేదనని. ఇలాగ దేవుని ప్రేమించేవాడికి ఇన్ని లాభాలని చెప్పాడు. ఇప్పుడు మనలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? అయిపోయింది, నేను ముగిస్తున్నా. మళ్ళీ డౌట్ పెట్టుకోవద్దు, మళ్ళీ ప్రసంగం మొదలు పెట్టడేమో అనుకోవద్దు. నిజం, మీకు నమ్మకం కోసం నిలబడుతున్నా. ఎందుకంటే మీ సైకాలజీ తెలుసు నాకు. అందుకని అసలు పొరపాటును కూడా ఇంక నేను చెప్పను. ప్రశ్న వేసి వదిలేస్తాను. శుక్రవారం దేవుని చిత్తం అయితే జవాబిస్తా. ఇప్పటిదాకా ఒక విషయం బోధించాను నేను. ఈ బోధించిన దానిలో కూడా బోల్డ్ అని నీకు ఉపయోగపడే విషయాలు ఉన్నాయి. మళ్ళా నువ్వు వినాల్సిన అంశం ఇది. ఇప్పుడు మాట్లాడింది కొన్ని నీకు అర్థమవుతాయి మళ్ళీ ఒక్కసారి వింటే. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని ప్రేమించే వానికి బహువిధములైన లాభములు ఉన్నాయని బైబిల్లో అనేక చోట్ల వ్రాయబడి ఉంది. ఇప్పుడు మీరు ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే అందరూ చేతులు ఎత్తారు. సంతోషం. నిజంగా ఎప్పుడు నీకు డౌట్ రాలేదా, తగినంతగా నేను దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను, నేను ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను, భక్తులు కానీ శాలేమన్న కానీ నాకంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమిస్తారు, దగ్గర అవుతారు, బాగా ఆరాధిస్తారు, బాగా దేవుని కొరకు ఫలిస్తారు, నేనేమో అంతగా ప్రేమించలేకపోతున్నాను, ఎంత ప్రేమిద్దామన్నా నా చేత కావట్లేదు అనే డౌట్ ఎప్పుడు నీకు రాలేదా? వచ్చిందా? రాలేదా? వస్తే చెయ్యొద్దు. మరి ఇందాక ప్రేమిస్తున్నాను అన్నావుగా, అంటే ప్రేమిస్తున్నావు కానీ దానిలో పర్సంటేజ్ కనపడుతుంది నీకు. అంటే 100లో నేను ఒక 20% ప్రేమిస్తున్నట్టున్నాను, శాలేమన్నను చూస్తే ఒక 80% ప్రేమిస్తున్నట్టున్నాడు, లేకపోతే ఫలానా భక్తుడిని చూస్తే ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నట్టున్నాడు, ఫలానా పాత భక్తుడిని చూస్తే ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నట్టున్నాడు. వాళ్ళలాగా నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను? నాకు యేసయ్య మీద ఇంకా ఎక్కువ ప్రేమ పుట్టాలంటే ఏం చేయాలి? యేసయ్య మీద నాకు ఎక్కువ ప్రేమ కలగాలంటే నేను ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉంటే అన్ని లాభాలే. ఎంత ప్రేమ కలిగి ఉంటే అంత మేలు. ఇప్పుడు ఆ ప్రేమ డోసే పెరకల్లాడుతున్నావు. ఏ మెడిసిన్ వాడితే ఆ డోసు పెరిగిద్దని. అసలు దానికి ఉన్న మెడిసిన్ ఏంది? ఇది ప్రశ్న. మీకేమన్నా సమాధానం ఉందా? దేవుని ఎడల ప్రేమ నీకు అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుని ఎడల ప్రేమ నీకు అభివృద్ధి అయితే? దేవుని ఎడల ప్రేమ ఉంటే ఏం జరిగిద్ది? బైబిల్లో చెప్పిన వాగ్దానాలన్నీ స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు ప్రార్థన చేయాలని నీకు ఉంటుంది. ఓ దైవజనుడిని అడిగా, మరి దేవుడిని ఎక్కువగా ప్రేమించాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలన్నాడు. అప్పుడు నేనన్నా ప్రేమ ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం, లేకపోతే చేయలేమన్నా. ఓ అన్నాడు. మరో దైవజనుడిని అడిగాను, ప్రేమ కలగాలి దేవుని మీద ఎక్కువ కలగాలంటే ఏం చేయాలంటే వాక్యం చదవాలన్నాడు. ప్రేమ ఉంటేనే వాక్యం చదువుతాం, ప్రేమ లేకపోతే వాక్యం చదవమన్నా. ఓ కరెక్ట్. మరి ప్రేమ ఉంటే ఏం చేయాలో, ఎలా ప్రేమ ఉత్పత్తి అయిద్దో, ప్రేమ ఉత్పత్తి ఎలా జరిగిద్ది అని అడిగితే
ఇంకొక దైవజనుడు అన్నాడు, సేవ చేయాలి అన్నాడు. ప్రేమ ఉంటేనే సేవ చేస్తాం. ఆరాధించాలని ఇంకొక ఆయన అన్నాడు. అనుకుందాం, ప్రేమ ఉంటేనే ఆరాధిస్తాం. మనము ప్రేమలో వృద్ధి కావాలి, దేవుని ఎడల ప్రేమలో వృద్ధి కావాలంటే ఆజ్ఞలు పాటించాలన్నాడు. అప్పుడు నేను అన్నాను, ప్రేమ ఉంటేనే ఆజ్ఞను పాటిస్తాం, ప్రేమలోకి ఆజ్ఞను వినను మంచి. మనం చేసే ఏవైనా సరే ప్రేమ ఉంటేనే చేయగలం. ప్రేమ మనలో తగినంత లేకపోతే చేయలేం. మరి ఇప్పుడు ఆ ప్రేమ మనలో డెవలప్ అయితేనే అన్నీ జరుగుతాయి. అది డెవలప్ కాలేదంటే ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోనే లోబడతాం. అవునా? స్తోత్రం. మీకు ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఏది చెప్పినా వింటారు. మీరు ఏ రేంజ్లో ప్రేమ ఉందో ఆ రేంజ్లో వింటారు. కొద్దిగా ప్రేమ ఉందానికి ఎవరి మీద కొద్దిగానే వింటారు. వాడు చెప్పిన అన్నీ వినరు. ప్రేమను బట్టే మన స్పందన ఉంటుంది. ఓకే, ఇప్పుడు దేవుడు చెప్పినవన్నీ విని అన్నీ చేయాలంటే ఎక్కువ ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎలా డెవలప్ అవుతుంది అని మీ ప్రశ్న మీ ముందు వేసా. సమాధానం తీసుకొని శుక్రవారం రండి. ప్రస్తుతానికి పైకి లేచి నిలబడండి. ముఖ్యంగా బాప్తిస్మానికి సిద్ధపడ్డాడు ఒకసారి లేచి నిలబడండి. దైవ కుమారుడుగా కుమార్తెగా తమను తాము సిద్ధపరచుకొని యేసు రక్తములో ప్రతి పాపమును కడుక్కొని పరిశుద్ధపరచబడాలని దేవుని పాదాల చెంతకు వచ్చిన వారందరూ కూడా లేచి అలాగ ముందుకు వచ్చేసేయండి. ఎక్కడికి వచ్చేసేయండి. రక్షణకి ఎవరు సిద్ధపడి వచ్చారో అందరూ వచ్చేసేయండి త్వరగా. జీవగ్రంథములో పేరు సంపాదించుకున్నట్లు, పరలోక రాజ్య పౌరత్వాన్ని పొందినట్లు, దైవ కుమారుడు దైవ కుమార్తె అని అర్హత పొందినట్లు, నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకున్నట్లు, లోకమును పాపమును ద్వేషించి ప్రభువును ప్రేమించి ప్రభువును హత్తుకుని ఆయన చిత్తమును నెరవేర్చినట్లు సిద్ధపడి వచ్చిన బిడ్డలారా, తరలిరండి, త్వరగా రండి, వచ్చేయండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా రక్షణ పొందకపోతే ఇదే టైం. రేపు నీదో కాదో తెలియదు, పరిగెత్తు. ఈరోజే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఇది నీకై సిద్ధపరచబడిన దినం. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు, ముందు బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే వచ్చేసేయండి గ్రిల్లోకి. ప్రశ్న అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ప్రశ్న ఎంతమందికి అర్థమైంది? ఏంటి ప్రశ్న? ముందు అసలు సేవకులకు అర్థమైంది అడుగుతాం. సామ్యాలను అడుగుదాం. సామ్యాలు చెప్పు, నీకేమర్థమైంది ప్రశ్న? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేదానికంటే ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతాం? అది ప్రశ్న. రైట్. బాప్తిస్మానికి వచ్చేవాళ్ళు వచ్చేయండి, త్వరగా వచ్చేసేయండి. వచ్చేసారా? నడు పెద్దమ్మ, నడు. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుందాం, నడు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రక్షణ పొందకపోతే దయచేసి ఇదే పిలుపు. పిలవకపోతే నా తప్పు, పిలిచిన లోపడకపోతే నీ తప్పు. రక్తం చిందించి రెడీ చేసి పెట్టాడు యేసయ్య. ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధపరచబడటమే నీ బాధ్యత. నిర్లక్ష్యం చేస్తే ఏ క్షణాన్ని వెళ్ళిపోతావో తెలియదు. కాబట్టి పాపిగా పుట్టాం కానీ పాపిగా చావకూడదు. చచ్చేలోపు పరిశుద్ధపరచబడి చావాలి. కాబట్టి ఉన్నోళ్ళందరికీ ప్రేమతో నేను ఆహ్వానం పలుకుతున్నాను. తర్వాత మీ ఇష్టం. ఓకే, రైట్.